ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌గా టర్న్ అవ్వడానికి ఎలా? మీ మోటివ్ అంటే ఎవరు మిమ్మల్ని ఇన్‌స్పైర్ చేశారు? ఏంటి? ఇన్‌ఫ్లుయెన్సర్ డాక్టర్‌గానే కన్సిడర్ చేసుకుంటాను. ఫ్యామిలీ సార్? వైఫ్ వచ్చేసి డాక్టర్ ఇన్‌ఫర్టిలిటీ. మొత్తం డాక్టర్స్ బ్యాక్‌గ్రౌండ్ మీది. అంటే ఇంకా రెగ్యులర్ రిపీటెడ్ క్వెషన్సే ఉంటున్నాయి. అప్పుడు అనిపించింది అంటే కానీ కెమెరా ప్రెజెన్స్ ఫుల్ భయం ఉంటుంది. ఇప్పుడు వన్ ఫైన్ డే పొద్దున్న లేసేసరికి ఒక వీడియో ఫుల్ వైరల్ అయిపోతుంది. ఇప్పుడు ఈ మధ్యలో చూస్తే నేను ఎక్కువ చేయలేకపోతున్నా. అప్పుడు ఆ రోజు ఒకటి చేసినా కానీ అబ్బా ఎందుకురా బాబు ఇంత నెగెటివ్ అయిపోతున్నాను, మనం ఆపేద్దాము, కమెంట్ సెక్షన్ ఆపేద్దాం, లేకపోతే వీడియోస్ చేయడం ఆపేద్దాం అని చెప్పి. అంటే పలానా ఒక హాస్పిటల్కి పోతే అక్కడ ఉన్న స్టాఫ్ అంతా నిల్చుంటారు. ఇనిషియల్గా ఫుల్ బాధనే అనిపించింది. మీ వైఫ్ ఎప్పుడైనా చూసారా ఆ కమెంట్స్? అండ్ సార్ మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజే. లవ్ మ్యారేజేనా? లవ్ మ్యారేజే. ఇట్ టుక్ 3 years. చెప్పాలి అంటున్నారేంటి? అంటే పెళ్ళైన తర్వాత ప్రతి ఒక్క మగాడు ఇలానే చెప్తారా? ముందు ఏమైనా అనుకున్నారా ఇలా చేద్దాం, ఒక యాక్టర్ అవుదాం డ్రీమ్ ఉండేనా? డిక్షనరీలో లేదు అసలు. మాకోసం ఒకసారి చెప్తారా ఆ వేలోని? బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ కి ఇంటి పక్కన చుట్టుపక్కల ఉన్న ఎల్లమ్మ పుల్లమ్మలు వచ్చి రాని అన్ని చెప్తుంటారు కదా, ఇవన్నీ వినకండి, ఫస్ట్ వాళ్ళని ఇంట్లోకి వెళ్ళి రానియకండి అని చెప్పేసి. అండ్ మీ లవ్ స్టోరీ నాకు చెప్పలేదు సార్, మధ్యలో చెప్తా అన్నారు. హాయ్ అండి, నేను డాక్టర్ పర్సనల్ సుమన్, చిల్డ్రన్ స్పెషలిస్ట్. మీకు అందరూ తెలిసిందే కిడ్డోస్ డాక్టర్ గా ఇన్స్టాగ్రామ్ లో. సార్ ఇది మీ ఛానల్ కాదు సార్, నేను ఇంటర్వ్యూకి తీసుకొచ్చాను సార్ మిమ్మల్ని. ఓకే, మీరే స్టార్ట్ చేయండి. యా థ్యాంక్ యూ. యా హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గౌతమి. సో ఈరోజు మనతో పాటు చాలా వెరీ 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 స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. ఇప్పటి వరకు ఇన్స్టాగ్రామ్లోనే ఆయన చెప్పిన ప్రతిదీ కూడా చాలా మంది ఫాలో అవుతూ ఉన్నారు కదా. ఆయన ఒక డాక్టరే కాకుండా ఒక ఇన్ఫ్లుయెన్సర్, అండ్ ఆయనలోని ఉన్న కామెడీ ధనం కూడా చాలా మందిని అట్రాక్ట్ చేసుకొని ఇవాళ అంతమంది ఫాలోవర్స్ని తీసుకురావడానికి హెల్ప్ అయింది అనమాట. మరి ఈరోజు ఆ స్పెషల్ గెస్ట్ నాతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. ముందుగా మీరు ఒక డాక్టర్, మీరు ప్రొఫెషనరీ డాక్టర్, బట్ మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్గా టర్న్ అవ్వడానికి ఎలా? మీ మోటివ్ అంటే ఎవరు మిమ్మల్ని ఇన్స్పైర్ చేశారు? ఏంటి? ఇన్ఫ్లుయెన్సర్ అనే పదానికి ఎగ్జాక్ట్గా అర్థం నాకేం అర్థం కాలేదు, కానీ ఇన్ఫ్లుయెన్సర్ కంటే స్టిల్ నేను డాక్టర్గానే కన్సిడర్ చేసుకుంటాను. ఓకే. ఎందుకంటే నా వీడియోస్ తోటి జనాల్ని చేంజ్ చేసే ఛాన్స్ ఉంది. జనాలు నా వీడియోస్ చూసి చాలామంది మారుతున్నారు కాబట్టి స్టిల్ డాక్టర్గానే నన్ను నేను కన్సిడర్ చేసుకుంటాను. ఇన్ఫ్లుయెన్సర్ అనే పదం నన్ను నేను డిగ్రేడ్ చేసుకున్నట్టు అవుతుందేమో అని చిన్న ఫీలింగ్ నాకు. ఎందుకని? ఎందుకంటే ఈ రోజులలో ఏది పడితే అది చేసిన వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్సర్ అయిపోతున్నారు కాబట్టి ఇంకా ఎక్కువ కమెంట్ చేసిన అనుకో నా మీద నెగిటివ్ వస్తుంది. సో ఐ కన్సిడర్ మై సెల్ఫ్ యాజ్ డాక్టర్ అండి, అంతే. యాజ్ డాక్టర్ ఓన్లీ. అంతే. ఓకే. అయితే మాలాగా మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పే వాళ్ళకి ఏంటంటే నేను ఇన్ఫ్లుయెన్సర్ కాదు డాక్టర్ని అని చెప్తారు అంతే అంతే. ఓకే. అండ్ మెయిన్గా మీరు అసలు ఎక్కడి నుంచి వచ్చారు సార్? మీ ప్లేస్ ఏంటి? మీరు అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? కంప్లీట్లీ ఫ్రమ్ వరంగల్. పుట్టింది పెరిగింది అంతా అక్కడే, స్కూలింగ్ అక్కడే. ఈవెన్ ఎంబీబీఎస్ కూడా కాకతీయ మెడికల్ కాలేజ్ వరంగల్లోనే చేశాను. ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ మాత్రం కర్ణాటకకి వెళ్ళాల్సి వచ్చింది. ఒక 2 years అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని వచ్చి మళ్ళీ సేమ్ పుట్టిన పెరిగిన దగ్గరనే క్లినిక్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 4 years అవుతుంది క్లినిక్ పెట్టేసి. 4 years. ఓకే. ఫ్యామిలీ సార్? ఫ్యామిలీ మా మదర్ హౌస్ వైఫే, ఫాదర్ వచ్చేసి టీచర్, గవర్నమెంట్ టీచర్, స్టిల్ వర్కింగ్లోనే ఉన్నారు. వైఫ్ వచ్చేసి డాక్టర్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, ఎస్ఎస్లో చేస్తున్నాను పండుగలో. ఓకే. అండ్ చెల్లెనేమో ఈఎన్టీ డాక్టర్, బావ వచ్చేసి కార్డియాలజిస్ట్. వాళ్ళిద్దరు ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్. మొత్తం డాక్టర్స్ బ్యాక్గ్రౌండ్ మీది. అంటే ఇంకా ఇద్దరు ఇంట్లో డాక్టర్స్ అయినప్పుడు ఆటోమేటిక్గా తెచ్చుకున్న వాళ్ళు కూడా ఇద్దరు డాక్టర్స్ అయిపోయింది. ఓకే. అందుకని మీరు యాక్టర్ అవ్వాలనుకుంటున్నారా? నాకు యాక్టింగ్ లాంటివి అసలు ఇంట్రెస్ట్ లేదు. ఓకే. ఫైనల్లీ ఒక 4 members ఆఫ్ డాక్టర్స్ ఇంట్లో మా వాళ్ళు. ఓకే. మీకు ఎలా సార్ అసలు మీరు డాక్టర్లో అంటే డాక్టర్ ఫీల్డ్ మీది, మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకున్నంత వరకు పేషెంట్స్.
ఈ బిజీ షెడ్యూల్లోని మీరు ఒక వీడియో చేయాలని కానీ లేకపోతే మనం ఒక ఛానల్ అంటే ఇన్స్టాలోని మనం ఇలా యాక్టివ్గా ఉందాము ఇలా చెప్దాము అండ్ మీ వే ఆఫ్ టెల్లింగ్ కూడా ఇవాళ జనాలకి చాలా అట్రాక్టివ్గా మారిందనమాట. అందరూ చెప్పే విధంగా కాకుండా మీరు కొంచెం కామెడీ కూడా యాడ్ చేసి చెప్పడం, ఎలా మీకు ఎవరైనా చెప్పారా ఇలా చేయమని, లేకపోతే మీకు మీరుగా అంటే స్టాండ్ తీసుకున్నారా? ఇనిషియల్గా ఎప్పుడో 4 years బ్యాక్ మనం వీడియోలు చేసి స్టార్ట్ చేసినప్పుడు జీరో ఐడియా, ఏం తెలియదు. కాకపోతే క్లినిక్ పెట్టినాం కొత్తలో, ఖాళీగా ఉండేది, ఏం చేయాలో తెలియదు. అండ్ పేషెంట్స్ వచ్చిపోతున్నప్పుడల్లా రెగ్యులర్ రిపీటెడ్ క్వశ్చన్సే ఉంటున్నాయి. అప్పుడు అనిపించింది అంటే ఈ ఒకటే క్వశ్చన్కి ఎన్ని రోజులని ఆన్సర్ చెప్తాము, ఒక లైఫ్ లాంగ్ ఇదే పని కదా. సో వీటికి మనం కొన్ని వీడియోలు చేసి పెట్టేస్తే జనాలు వచ్చిన వాళ్ళకి హెల్ప్ అయిపోతుంది. అండ్ రిపీటెడ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయకుండా నాకు టైం సేవ్ అవుతుంది అని చెప్పేసి ఇనిషియల్గా వీడియోస్ చేయడం స్టార్ట్ చేసినాను. కాకపోతే ఇనిషియల్గా అంతా ఇంగ్లీష్లో వీడియోలు చేసిన, అది బ్యాక్గ్రౌండ్ వాయిస్లో వెనకాల నైట్ వాయిస్ ఇచ్చేది, వాయిస్ యాడ్ చేసేది, యానిమేషన్ వీడియోస్ లాగా చేస్తుండే. ఎందుకంటే కెమెరా ప్రెజెన్స్ ఫుల్ భయం ఉంటుంది, ఇప్పుడు కూడా భయపడుతున్నా, పిలిచిందని ఏదో ధైర్యం తెచ్చుకున్నా. కాకపోతే నాకు ఒక 3 years టైం పట్టింది. సేమ్ అదే వీడియోస్ చేస్తూ వెళ్ళాను, దాంట్లో క్వాలిటీ పెంచుకుంటూ వెళ్ళినా. కానీ ఓవర్ ద టైం క్లినిక్ వచ్చే వాళ్ళందరూ సార్ ఇంగ్లీష్ వీడియోస్ అర్థం కావట్లేదు సార్, తెలుగులో చెప్పండి అని చెప్పేసి స్టార్ట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత అప్పుడు ఒక 1 fine day ఒక డాక్టర్ క్లినిక్కి వెళ్ళాను. ఆల్మోస్ట్ ఒక 100 patients డైలీ చూస్తారు ఆ సార్. సో ఆ సార్ లేకపోతే నేను పిలిచినప్పుడు అక్కడికి వెళ్ళి కూర్చున్నప్పుడు ఆ ఒక్క డేలో ఒక 20 మంది పేరెంట్స్ తెల్లగే సోపు చెప్పండి సార్ అని చెప్పేసి బేబీని అడిగినానంట. ఇంకా అది నాకేమో ఫుల్ కోపంగా ఆవేశంగా ఆ రోజు ఓపీ అయిపోగానే అదే సార్ క్లినిక్లో కూర్చొని ఈ తెల్లగే సోప్ అనేది అసలు నిజంగా ఉండేది ఉంటే అందరు అదే చేస్తారు కదా, అందరు అదే వాడతారు, వాడు కంపెనీ పెట్టినట్టు దేశానికి ప్రధాని అవుతాడు కదా అనే ఒక ఫ్రస్ట్రేషన్లో ఒక వీడియో నాది నేను తీసుకోవడం జరిగింది. అది అప్లోడ్ చేసిన. అట్లా అదే స్లాంగ్లో చెప్తే ఆ విలేజర్స్ లెవెల్ వాళ్ళకి బాగానే అర్థమవుతుంది అని ఆలోచనతో అట్లా ఒక 10 వీడియోలు అయితే చేసేసిన. ఎవరి ఇనిషియేషన్ ఏం లేదు, నాకు నేను చేసుకోవడం మొదలుపెట్టేసిన. ఒక 10 వీడియోస్ తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ చూసిండ్రు, ఇంట్లో వాళ్ళకి కూడా అరే ఏంద్రా ఈ లాంగ్వేజ్ వేయడం చూస్తే పరువు పోతుంది, నువ్వు డాక్టర్ అంటే ఎవరు నమ్మడి ఇట్లా మాట్లాడితే వద్దు అని చెప్పేసి ఇంకా నాకు ఫ్రెండ్స్ ఫోన్ చేసి చెప్పిళ్ళు వద్దురా ఇట్లా చేయకని. అట్ ద సేమ్ టైం ఇంట్లో వాళ్ళు కూడా వద్దు అనేసరికి కొంచెం భయమైంది నాకు కూడా, ఎందుకు లేరా బాబు రిస్క్, ఇప్పుడు కూడా కెరియర్లో సెటిల్ అవుతున్న టైంలో ఈ లాంగ్వేజ్ తోటి నెగిటివిటీ వస్తుందేమో అని అనుకొని ఇంకా ఆపేసిన. 1 fine day పొద్దున్న లేసేసరికి ఒక వీడియో ఫుల్ వైరల్ అయిపోతుంది. ఇంకా అప్పటి నుండి ఓకే దిస్ ఇస్ మై టైం అనుకున్నాం, రెచ్చిపోతున్నాను. ఓకే, అయితే బేసిక్గా మీది తెలంగాణ స్లాంగ్ కాదా? లేదు, నేను కంప్లీట్ బోర్న్ అండ్ బ్రాటప్ వరంగల్లోనే, తెలంగాణ స్లాంగ్. కాకపోతే అందరు యాక్సెప్ట్ చేయరు కదా, డాక్టర్ అంటే ఒక పలానా లాంగ్వేజ్ లో మాట్లాడాలి, నీట్ గా ఉండాలి, డిగ్నిఫైడ్ గా ఉండాలి అని కొన్ని రూల్స్ పెట్టేసుకున్నారు జనాలు. సో దానికి అగెనిస్ట్ గా పోవడం కదా. సో ఇనిషియల్ గా బాగానే నెగిటివిటీ ఉండే. మీరు నా ఇనిషియల్ వీడియోస్లలో కామెంట్స్ కింద వాటిలో చూస్తే ఫుల్ నెగిటివిటీ వచ్చింది. బట్ అట్ ద సేమ్ టైం పాజిటివ్గా తీసుకున్న వాళ్ళు కూడా ఉండే, సార్ వీడియోస్ హెల్ప్ అవుతున్నాయి, మా ఇంట్లో పేరెంట్స్కి చూపించుకోగలుగుతున్నాము, మా ఇంట్లో ముసలి వాళ్ళకి కూడా అర్థమవుతున్నాం ఈ వీడియోస్ అని చెప్పేసి. సరే ఓకే, వ్యూస్ వస్తున్నాయి, ఫాలోవర్స్ పెరుగుతున్నారు, సో వెనకాలకి చూడకుండా ఇంకా చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఎన్ని ఇయర్స్ అయింది సార్ మీరు ఇన్స్టా స్టార్ట్ చేసి? ఎన్ని ఇయర్స్లో మీరు ఇంతమంది ఫాలోవర్స్ గెయిన్ చేశారు? ఇన్స్టా ఇప్పుడు ఒక 1 year అవుతున్నట్టు. 1 year అవుతున్నట్టు. ఓకే. ఇనిషియల్గా నేను యూట్యూబ్లో చేసిన ఇంగ్లీష్ వీడియోస్ దీంట్లో డంప్ చేస్తుండే, దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఈ తెలుగు స్లాంగ్లో మాట్లాడడం మొదలుపెట్టింది మాత్రం 8-9 months అనుకుంటాను. ఓకే, దానికి కొంచెం చమత్కారాన్ని యాడ్ చేయాలని ఎందుకు అనిపించింది? అంటే బేసిక్గా మనకు అది వెటకారం ఎక్కువ నాకు. సో బేసిక్గా మీ నేచర్ అట్లనే అంతే. సో మామూలుగా కౌంటర్లు ఇవ్వడం బాగా అలవాటు. సో అదే ఫ్లోలో అవే వీడియోలు చేస్తున్నా. అయితే ఇనిషియల్గా కొన్ని వీడియోలకు మాత్రం మనం రొటీన్గా చెప్పే డైలాగ్ చెప్పేసిన, ఇంకొకసారి నా సెట్ ఆఫ్ డైలాగ్స్ అయిపోయినాయి. అప్పటి నుండి కష్టపడడం మొదలైంది. ఇనిషియల్ వీడియోస్ అన్నీ ఈజీగా మాట్లాడేసినాను. తర్వాత ఒక 20-30 వీడియోస్ తర్వాత అనుకుంటా ఇంకొక వీడియో చేయాలంటే చాలా టైం తీసుకొని స్క్రిప్ట్ రాసుకొని, రాసిందే మళ్ళీ ఈ డైలాగ్ మంచి లేదు, ఈ పంచ్ మంచి పడతలేదు, ఇంకో మంచి పంచ్ డైలాగ్ కావాలని ఆలోచించుకుంటూ సో ఇప్పుడు టైం తీసుకొని చేస్తున్నా. ఇప్పుడు కూడా అలానే స్క్రిప్ట్ రాసుకుంటున్నారా? ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నాను అన్నట్టు, ఇంకొక ఫ్రెండ్ కూడా ఉంటారు నాకు హెల్ప్ చేసేది. సో దాంట్లో డంప్ చేస్తుంటాను, నాకు ర్యాండమ్గా వచ్చిన ఐడియాస్ అన్ని డంప్ చేస్తాను. డంప్ చేస్తూ దాన్ని మళ్ళీ ప్రాపర్ 90 seconds ఫిట్ అయ్యేంత లెంత్లో రాసుకోవాలి కదా. సో ఫస్ట్ ఇనిషియల్గా డంప్ చేసేసి దాన్ని మళ్ళీ ట్రిమ్ చేసుకుంటూ మళ్ళీ ఏదైనా డైలాగ్ నచ్చకపోతే చేంజ్ చేసుకోవడం. సో పెద్ద సినిమా తీసినట్టు తీస్తున్నా ఈ వీడియోలని. ఎవరైనా మీలాంటి ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, బేసిక్గా మిగతా వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే
అట్ ద సేమ్ టైం మెడికల్ టెర్మినాలజీ ఏది మిస్ అవ్వద్దు. నేను అనుకున్న సబ్జెక్ట్ మొత్తం 90 సెకండ్స్లో ఎండ్ అవ్వాలి. అవును. సో కొంచెం కష్టంగానే ఉంది వీడియో Okay. మేకింగ్. ఇప్పుడు ఈ మధ్యలో చూస్తే నేను ఎక్కువ చేయలేకపోతున్నా. ఇప్పుడు వారానికి ఒకటే అట్లా చేస్తున్నా. ఒకప్పుడు రోజు ఒకటి చేసినా కానీ పోను కొంచెం టఫ్ అవుతుంది. ఓకే, మీకు సపరేట్గా వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళు కానీ లేకపోతే అప్లోడ్ చేయడం కానీ అలా వేరే వాళ్ళని ఎవరిని మీరు పెట్టుకోలేదా? అంత మనం ఇప్పుడు అంటే స్టార్టింగ్లో స్టార్ట్ చేసినప్పుడు ఫుల్ ఖాళీ ఉంటుంది క్లినిక్. డాక్టర్స్ ఎవరైనా కూడా కెరియర్ ఒకసారి ఇట్లా డైరెక్ట్గా ఏమి ఉండదు, చాలా స్లో కింద నుండి వస్తుంది. సో స్టార్ట్ చేసినప్పుడు ఫుల్ ఖాళీ టైం ఉండేది, నేను ఇక్కడ వర్క్ చేయలేదు. సో ఫుల్ టైం క్లినిక్లోనే ఉండేటాను. సో రోజుకొకరిద్దరు వచ్చినప్పుడు ఏం పని ఉంటుంది. సో ఆ టైంలో ఎడిటింగ్ అంతా నేర్చేసుకున్నాను. ఓకే. యూట్యూబ్లో వీడియోస్ చూడడం, హౌ టు ఎడిట్ అని చెప్పేసి. సో అట్లా అన్ని సాఫ్ట్వేర్స్ రిలేటెడ్గా అన్ని డౌన్లోడ్ ఉన్నాయి. ఇప్పుడు నిమిషాల్లో చేసేసుకుంటాను నేను ఎడిటింగ్ అంతా. ఓకే, మీకు ఎలా సార్ అసలు టైం ఎలా సరిపోతుంది? పొద్దు నుంచి అంతా స్ట్రెయిన్ అయిపోయి ఉంటారు, మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్యామిలీతోని కొంచెం టైం స్పెండ్ చేయాలి, మధ్యలో ఈ గ్యాప్లోనే మీరు మళ్ళీ వీడియోస్ చేసి పెట్టాలి, ఎక్కడ మళ్ళీ మీరు స్టాప్ చేయకూడదు. దాన్ని మీరు ఎలా సార్ అంటే ఎలా మేనేజ్ చేస్తున్నారు మీ టైమింగ్స్ అన్నది? మేనేజ్ ఏమి ఉండదు, అంత దబిడి దిబిడే బాలేలాగా అంతే. ఇంట్లో చాలాసార్లు ఇంట్లో అమ్మ వాళ్ళు తిడుతూ ఉంటారు, అదే నువ్వు మాట్లాడేది ఇన్రా, నువ్వు ఏం చేస్తున్నావు, అసలు ఇంటికి వస్తావు మాట్లాడట్లేదు అని. వైఫ్ ఆబ్వియస్గా వైఫ్ తిట్టుకుంటూనే ఉంటుంది. ఓకే. అంత ఇనిషియల్గా బాగా ఫుల్ ఓరియంటెడ్ టు వీడియోసే ఉండే. ఒక స్టేజ్లో రోజుకి ఒక 3-4 గంటలు ఓన్లీ రిప్లైస్ ఇచ్చేవాడిని. ఇంటికి వచ్చి 9-10కి క్లినిక్ నుండి వస్తే ఒక 1-1:30 వరకు నేను ఓన్లీ రిప్లైస్ ఇచ్చాను, ఇంకెవరితో ఏం మాట్లాడటం కాదు. ఇనిషియల్గా అందరికి హెల్ప్ చేయాలన్నట్టు ఉండేది. అందరికి రిప్లై ఇచ్చేటని, అన్ని కమెంట్స్కి రిప్లైస్ ఉండేది. ఇంకా పోన్ నా హెల్త్ అఫెక్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ కూడా ఫుల్ తిడుతున్నారు. సో ఇప్పుడు తగ్గించేసిన, ఇప్పుడు ఎక్కువ రిప్లైస్ ఇవ్వను. నిజంగా ఇంపార్టెంట్ అని అనిపిస్తేనే రిప్లై ఇస్తున్నా. ఓకే. ఆ రిప్లై కూడా మీ వీడియో ద్వారా ఇస్తున్నారేమో కదా? అంటే వీడియోస్ చాలా వరకు ఉంటాయి, చాలా వరకు మళ్ళీ వాళ్ళ కమెంట్స్లో అడిగిందని కూడా చెప్తా, పాత వీడియో ఉంది చూసుకోండి అని చెప్తాను. సో ఇప్పుడు రిప్లైస్ తగ్గించిన. అట్ ద సేమ్ టైం కొంచెం ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది. అన్ని మేనేజ్ అవ్వడం అనేది అసలుకే ఉండదు, అంత సీన్ ఉండదు. ఓకే. ఎక్కడో దగ్గర కొంచెం లాగింగ్ అవుతుంది, ఫ్యామిలీ టైం కొంచెం లాగ్ అవుతుంది. ఓకే. అండ్ మీరు అన్నారు కదా స్టార్టింగ్ లోని నెగిటివ్ కమెంట్స్ వచ్చినాయి అని చెప్పి, మీరు ఫస్ట్ టైం మీరు రావడం ఇలా వీడియోస్ చేయడం, ఇట్లా నెగిటివ్ కమెంట్స్ ఉంటాయి, అవి చూసినప్పుడు మీకు ఏమనిపించింది? అంటే అబ్బాయి ఎందుకురా బాబు ఇంత నెగిటివ్ అయిపోతున్నాను, మనం ఆపేద్దాము, కమెంట్ సెక్షన్ ఆపేద్దాము, లేకపోతే వీడియోస్ చేయడం ఆపేద్దాం అని చెప్పి ఒకనొక టైంలో ఏ రోజైనా అనుకున్నారా? ఫస్ట్లో అసలు ఫుల్ షాకింగ్ అనిపించింది. నేను డాక్టర్ని, నేను అంటే పలానా ఒక హాస్పిటల్కి పోతే అక్కడ ఉన్న స్టాఫ్ అంతా నిల్చుంటారు, జనరల్గా మేము ఉన్నామని కూర్చోరు కూడా. అంత రెస్పెక్ట్ దొరికే నాకు నన్ను తిడుతున్నారు ఏంటి వీళ్ళు, అసలు ఇవ్వరా మీరు అందరూ అని ఇనిషియల్గా ఫుల్ బాధనే అనిపించింది. స్పోర్టివ్గా తీసుకున్నా చాలా, కానీ చాలా హట్టింగ్గా ఉండేవి కామెంట్స్. కొంతమంది మెసేజ్లలో అయితే బూతులు తిడుతుండే, నువ్వు అసలు ఇంకా చాలా చండాలంగా ఉండేది. ఇవన్నీ చూసినప్పుడు ఒక స్టేజ్లో అసలు వీళ్ళతో ఎందుకు తిట్లు తింటున్నా అని అనిపించేది, అవసరమా నాకు అని అనిపించేది. బట్ అట్ ద సేమ్ టైం అదేదో ర్యాండమ్గా చేసిన వీడియోస్ కాదు, నా ప్యాషన్ ఒక 4 years నుండి నడుస్తుంది. వీడియోస్ చేయాలి, జనాలకి ఎడ్యుకేట్ కావాలి, ఈ సింపుల్ కామన్ టాపిక్స్ మీద జనాలు క్లినిక్స్కి వెళ్ళొద్దు అనే ఆలోచనతో ఎప్పుడో స్టార్ట్ చేసింది. కాబట్టి 1-2 నెగిటివ్ కమెంట్స్ వచ్చినంత మాత్రం మనం ఆపాలని అనుకోలేదు, కానీ హట్టింగ్ అయితే స్టార్టింగ్లో ఫుల్ హట్ అవుతుంది. ఓవర్ ద టైం ఇంకొకసారి మీ వైఫ్ ఎప్పుడైనా చూసారా కమెంట్స్? మా వైఫ్ పెద్దగా పట్టించుకోదు, మా వైఫ్ ఇన్స్టాగ్రామే లేదు, అయ్యో నా వీడియోస్ కూడా ఏమి చూడదు హార్డ్లీ. నేను ఎప్పుడన్నా బలవంతంగా చూడు వీడియో అంటే చూస్తే తప్పించి అదర్వైజ్ పెద్దగా వీడియోస్ తెలియదు. నేను కమెంట్ సెక్షన్ ఇవంతా ఐడియా లేదు, కాకపోతే నేను ఎప్పుడన్నా షేర్ చేసుకుంటే తప్పించి అదర్వైజ్ పెద్దగా మా వైఫ్కి ఐడియా లేదు. మామూలుగా కొన్ని బయటకు వెళ్ళినప్పుడైనా అరే పలానా వాళ్ళ వైఫ్ అంటే మీ సర్కిల్లో, మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ సర్కిల్స్లో ఫంక్షన్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అరే మీ హస్బెండ్ చాలా బాగా చేస్తున్నారు వీడియోస్ అని చెప్పడం కానీ? ఈ మధ్యలో ఇంకా తనకి ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకరు గురించి మాట్లాడడం జరుగుతుంది. ఓకే. సో ఫైనల్లీ షీ ఈస్ హ్యాపీ. ఇనిషియల్గా అయితే కాదు, ఇనిషియల్గా అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నావేమో, ఈ లాంగ్వేజ్ వాళ్ళు ఇంకా నెగిటివ్ అవుతావేమో. ఆబ్వియస్గా వైఫ్కి హస్బెండ్ కెరీర్ మీద టెన్షన్ ఉంటుంది కదా. సో ఇప్పుడు షీ ఈస్ ఓకే, హ్యాపీ. ఓకే. మొత్తం జనాలు కూడా బాగానే యాక్సెప్ట్ చేస్తున్నారు మీ వాయిస్ ని, మిమ్మల్ని. ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5 ఏమన్నారు కదా, సో ఆబ్వియస్లీ యాక్సెప్ట్ చేసినట్టే ఇంకా. ఓకే. అండ్ మీ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? మామూలుగా ఈ వీడియోస్ ఇక్కడ వరకేనా లేకపోతే నెక్స్ట్ మీరు ఇంకేదైనా స్టెప్ తీసుకోబోతున్నారా? చాలా ప్లాన్స్ ఉన్నాయి. ఓన్లీ వీడియో మేకింగ్ తోటి కన్నా రియల్ సొసైటీలో దిగి హెల్ప్ చేయాలని ఉంది. సో ప్లాన్స్లో ఉన్న, ఆల్రెడీ స్టార్ట్ చేసిన, మేబీ ఒక 2 monthsలో అనౌన్స్ చేస్తా. ఓన్లీ వీడియోస్తో అయితే ఆపను. సో ఐ వాంట్ టు మేక్ ఇట్ బిగ్, ఎందుకంటే ఛాన్స్ దొరికింది నాకు. అంటే జనాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఛాన్స్ దొరికింది,
జనాల్ని చేంజ్ చేసే ఛాన్స్ దొరికింది కాబట్టి యూటిలైజ్ చేసుకొని గ్రౌండ్ రియాలిటీలోకి దిగి హెల్ప్ చేస్తాం. ఓకే. అండ్ సార్ మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? ఇది అందరు తెలిసిందే మన ఫాలోవర్స్. నాకు తెలియదు కదా. లవ్ మ్యారేజే. లవ్ మ్యారేజేనా? లవ్ మ్యారేజే. ఇట్ టుక్ 3 years. ఇప్పుడు అనిపిస్తుంది ఆఫ్టర్ ఆల్ పెళ్ళికి 3 ఏళ్ళు అన్ని యుద్ధాలు చేసుడు అవసరమా అని ఇప్పుడు అనిపిస్తుంది. బట్ ఇట్ వాస్ టఫ్. ఓకే. అంటే ఏంటి ఎవరి వైపు నుంచి రాలేదు యాక్సెప్టెన్స్ అనేది? ఆబ్వియస్గా బాయ్స్ సైడ్ ఎప్పుడైనా చాలా వరకు ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు. మీరు డాక్టర్, మీ వైఫ్ డాక్టర్, ప్రాబ్లం ఏముంటుంది? ఈజీగా యాక్సెప్ట్ చేసేస్తారు కదా. అక్కడ కర్ణాటక అమ్మాయి తను. షీఈస్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ దేర్. వాళ్ళ హౌస్ అక్కడే, వాళ్ళ ఇల్లు అక్కడే. సో కర్ణాటక అమ్మాయి వరంగల్ అబ్బాయిని చేసుకోవాలంటే అంత ఈజీ కాదు కదా. మరి ఎలా పరిచయం అయింది కర్ణాటక అమ్మాయి వరంగల్ అబ్బాయిని? పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ స్టోరీ. అక్కడ స్టోరీ చెప్తారా మాకు కొంచెం? చెప్పండి. ఇప్పుడే కదా మెల్లగా చెప్తాం. మెల్లగా చెప్తారా? ఎవరన్నా ఒక సినిమా డైరెక్టర్ దొరికితే వాళ్ళకి స్టోరీ ఇచ్చేస్తా. అంత పెద్ద ఉందా సార్? అంత పెద్దగా ఉంటది. మామూలుగా ఉండవు ట్విస్ట్ అండ్ టర్న్స్. రోజుకి ఒక యుద్ధం లాగా నడిచింది. బట్ ఫైనల్లీ హ్యాపీ ఎండింగ్. అందరూ ఒప్పుకొని యాక్సెప్ట్ చేసిండ్రు. ఇట్ త్రూ ప్రాపర్ అరేంజ్ మ్యారేజ్. బట్ యాక్సెప్ట్ చేసుకొని అరేంజ్ మ్యారేజ్ లా చేసుకున్నారు. ఓకే. పిల్లలు ఉన్నారా సార్? బాబు 3 years కూడా. ఓకే. అండ్ సార్ మీ వైఫ్ సంగతి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కాబట్టి ప్రెసెంట్ ఆమెకు తెలుగు వచ్చా? ఇప్పుడు ఓకే ఫైన్. ఇనిషియల్గా వచ్చినప్పుడు అంత తెలుగు రాదు. ఇప్పుడు తన వర్క్లో దిగి ఆల్మోస్ట్ 2 years అయింది వరంగల్లో. సో నౌ షీఈ్ ఓకే. కాకపోతే ఇద్దరం కన్నడలోనే మాట్లాడేస్తాము. ఓకే. ఇంకా తనకు బోర్ కొట్టకుండా ఉంటది. అయితే మీ వీడియోస్ చూడకపోవడానికి మెయిన్ రీజన్ అది కూడా అనుకోవచ్చా? అట్లేం లేదు, లాంగ్వేజ్ అంతగా అర్థం అవ్వకపోవడం కానీ. అట్లని కాదు కానీ తను సోషల్ మీడియాకి పెద్దగా యాక్టివ్ కాదు. వెరీ ఇన్యాక్టివ్ పర్సన్. అసలు ఫేస్బుక్ ఉండదు, ఏం చూడదు అసలు. ఈ రోజుల్లో కూడా ఉన్నారా? అసలు మొబైల్ ఫోన్ అనేది వాడు చేసి చచ్చిపోవాలి. వాడి ఫోన్ ఎక్కడో ఇంటికి వస్తే పడేస్తే మళ్ళీ నెక్స్ట్ రోజు పొద్దున్న. మరి అలాంటి అమ్మాయిని ఎలా సార్ మీరు ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ అంటారు కదా. అట్లనే నేను ఎంత హైపర్ యాక్టివ్ లేకపోతే ఎక్స్ట్రోవర్ట్, తను అంత ఇంట్రోవర్ట్. ఓకే. సో అట్లా కలిసిపోయింది. హ్యాపీయా సార్? ఫైనల్లీ హ్యాపీనే. హ్యాపీ అని చెప్పాలి కదా, లేకపోతే బాగుంది. చెప్పాలి అంటున్నారేంటి? అంటే పెళ్ళైన తర్వాత ప్రతి ఒక్క మగాడు ఇలానే చెప్తారా? అందరు హస్బెండ్ చెప్పేది నేను కూడా చెప్తున్నా. అవును, అందరు చెప్పేది వాళ్ళు ఏదో చెప్పాలి కదా అన్నట్టు చెప్తారు. ఓకే, మీరు అన్నట్టు చెప్తున్నారు. కోల్ హార్టెడ్ అది స్టార్టింగ్. అట్లేం లేదు. యూఆర్ హ్యాపీ. చూడండి మీ వైఫ్ చూస్తారు ఇంటర్వ్యూ. హోప్ సో. మా వైఫ్ ఇంటర్వ్యూ చూస్తారని గ్యారంటీ లేదు. సో మొత్తానికి సార్ అసలు ఒక డాక్టర్ నుంచి వాళ్ళు ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు, మీరు ఒక సెలబ్రిటీ అయిపోయారు. ఎలా అనిపిస్తుంది సార్ మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటకు వస్తే గుర్తుపడుతున్నారా మిమ్మల్ని? చాలా తక్కువ. కాకపోతే ఎప్పుడో ఒకసారి ఎవరో ఒకరైతే ఎక్కడో దగ్గర గుర్తుపడతారు. హ్యాపీనే. లాస్ట్ వీడియోస్ వల్ల రీచ్ అయిపోయిన జనాలు తెలుస్తున్నాం. హ్యాపీ. ఓకే, చాలా హ్యాపీ అనమాట. సెల్ఫీలు అడిగారు ఎవరైనా మిమ్మల్ని? సెల్ఫీలు క్లినిక్లలో అడుగుతారు. క్లినిక్లో పేరెంట్స్ వచ్చి కంపల్సరీ అడుగుతారు చాలా మంది. మీ ఫీల్ ఏంటి సార్ అప్పుడు అలా సెల్ఫీ అడిగేటప్పుడు? అబ్బా ఫస్ట్ అరే ఎందుకురా బాబు నాతో కూడా దిగుతున్నావు ఏముంటది అనే అనిపిస్తుంది. ఫైనల్లీ ఓకే, ఇప్పుడు ఇది ఒక రొటీన్ లాగా అయిపోయింది. చాలా మంది అడుగుతారు. దే ఫీల్ హ్యాపీ. ఓకే సరే వదిలేసాను. ఓకే. సాధారణంగా సార్ ఇప్పుడు మనం డాక్టర్స్ అనగానే కొంచెం భయం ఉంటుంది లోపల. వాళ్ళు కూడా చాలా మాట్లాడినట్టు మనకి సరిగ్గా క్లారిఫికేషన్స్ కూడా ఇవ్వరు డాక్టర్స్. అంటే నేను చూసినంత వరకు చెప్తున్నాను, అంటే ఎక్కువగా మాట్లాడరు. మనం చెప్పే క్వశ్చన్స్ కూడా పెద్దగా వినరు, ఏం చేయరు కదా, అట్లా ఉంటారు, భయపడతా ఉంటారు మనం ఏది మాట్లాడాలన్నా ఏం చెప్పాలన్నా. బట్ మీరు అలా లేరు అసలు. బేసిక్గా మనం పుట్టి పెరిగిన వాతావరణం కూడా ఉంటుంది. ఐ కమ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నా స్కూల్ ఫ్రెండ్స్ అంతా కూడా బిలో మిడిల్ క్లాస్ అంటారు. సో ఫ్రెండ్స్తో తిరిగి ఇప్పటికీ అదే ఫ్రెండ్స్తో తిరుగుతున్నా కదా. అండ్ నేను పుట్టి పెరిగిన ఏరియా కూడా సో అంటే జనాలతో కలిసిపోయి ఎన్విరాన్మెంట్ ఉన్న ఏరియాస్లోనే పెరిగిన. ఒక గల్లీలో అందరం ఫ్రెండ్స్ ఉంటాము, 20-30 ఫ్యామిలీస్ కలిసి ఉంటాము. సో అలాంటి ఏరియాస్లో పెరిగిన నాకు డాక్టర్ అయిన ఫీలింగ్ పెద్దగా లేదు. అంటే నేను డాక్టర్ని కాబట్టి నేను ఇట్లా మెయింటైన్ చేయాలి, నేను డాక్టర్ కాబట్టి ఇట్లా ఉంటాను, ఇలాంటి ఓవర్ యాక్షన్లు ఏమి ఉండవు. ఏదో ఒక జాబ్ ఇది, కూర్చున్నాము, మనకంటూ ఛాన్స్ దొరికింది జనాల్ని ట్రీట్ చేసేది. సో వచ్చినప్పుడు నార్మల్గా క్యాజువల్గా ఒక ఫ్రెండ్ లానే మాట్లాడుతాను తప్పించి డాక్టర్లా బిల్డప్ కొట్టడం అయితే నాకు రాదు. మీకు ఎవరు చెప్పలేదా నార్మల్గా మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ? అంటే ఇప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న డాక్టర్స్ కానీ మనం ఇలా ఉండాలి, ఇలా చేయాలి అని చెప్పాలి? అట్లా ఎప్పుడు ఎవరేం చెప్పారు. బట్ ఇట్స్ ఆల్ అప్ టు యూ. నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు అనేది నీ ఇష్టమే. కాకపోతే నాకైతే ఇప్పుడు అట్లాంటి ఓవర్ యాక్షన్ చేసి అలవాటు లేదు, అది రాదు నాకు. సో ఇట్లానే ఉంటా, క్యాజువల్గానే ఉంటాను. క్యాజువల్గా ఇలా నవ్వుతా ఉంటాను. అంతే అంతే. ఓకే.
ఇంకేం సార్ మీకు అంటే డాక్టర్ అవ్వక ముందు మీరు ముందు ఏమైనా అనుకున్నారా ఇలా చేద్దాం ఒక యాక్టర్ అవుదాం అని చెప్పి మీకు ఇంతకు ముందు ఏమైనా అసలు డ్రీమ్ ఉండేనా? యాక్టింగ్ డిక్షనరీలో లేదు అసలు. ఓన్లీ థింగ్ ఏంటంటే మంచి చదివేవాడిని, సో ఆబ్వియస్గా మ్యాథ్స్ సైడే వెళ్దాం అనుకున్నా. ఇంకా మా మదర్ ఉండేసి వద్దు డాక్టర్ అయిపోవాలి, నువ్వు సైన్స్ తీసుకోవాలి. అసలు నేను సైన్స్ తీసుకున్న టైంలో మాకు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందని కూడా తెలియదు. ఓకే. మా అమ్మ తెలియదు, నాకు తెలియదు. మా అమ్మ తీసుకెళ్ళి నాకు చూసేసింది ఇంకా సావలేక బతకలేక అన్నట్టు. ఫైనల్గా అది ఎంబీబీఎస్లో ఎంటర్ అయినాం. ఓకే. నాకు అసలు మీరు వీడియోస్ చెప్పే విధానం చూస్తే చాలా వరకు నవ్వుతానే చూస్తాను సార్ నేనైతే. మాకోసం ఒకసారి చెప్తారా ఆ వేలోని వినాలనుకుంటున్నాం మళ్ళీ ఒకసారి. ఎప్పుడు వీడియోస్ లో వినమే కానీ లైవ్ లో నాకు వినాలనుకుంటున్నాను. నచ్చిన డైలాగ్ నేను అన్నిట్లో చెప్పింది ఏంటంటే, ఈ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి ఎల్లిపాయ కారం పెట్టి అవి పెట్టి టార్చర్ చేస్తుంటారు. సో ఇనిషియల్గా ఆ వీడియో ఈ ఎల్లమ్మ పుల్లమ్మలు చెప్పే ముచ్చట్లు వినకండి, వాళ్ళ ఇంటికి రానియకండి ఫస్ట్ అని చెప్పేసి ఒక డైలాగ్ చెప్తా. అది నా ఫేవరెట్ అన్నిట్లలో. ఓకే, మరి చెప్పండి సార్ మాకోసం ఆ వేలో చెప్పండి. మేము ఎప్పుడు వీడియోలో చూస్తాం కదా సార్, నాకు ఇలా లైవ్ లోని మీరు చెప్తా ఉంటే చూడాలని ఉంది. మన వాళ్ళందరూ విని ఉంటారు. ఏం బోర్ కొట్టదు సార్, మీరు అట్లా చెప్తారు మరి ఎన్నిసార్లు విన్నా సరే బోర్ కొట్టదు. అది వీడియో ఎగ్జాక్ట్గా డైలాగ్స్ గుర్తు రావట్లేదు కానీ ఏదో ఒకటి చెప్పండి మాకోసం. బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి ఇంటి పక్కన చుట్టుపక్కల ఉన్న ఎల్లమ్మ పుల్లమ్మలు వచ్చి రాని అన్నీ చెప్తుంటారు కదా, ఇవన్నీ వినకండి ఫస్ట్ వాళ్ళని ఇంట్లోకి వెళ్ళి రానియకండి అని చెప్పేసి చిన్న సెంటెన్స్. అది బాగానే వర్కౌట్ అయింది ఆ వీడియో అనుకుంటా. నా ఫస్ట్ వీడియో టు రీచ్ 1 million వ్యూస్. అది 1 million వ్యూస్. ఓకే 1 million వ్యూస్. ఓకే సార్, ఇప్పుడు అందరికీ ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్ అవ్వగానే అంటే ఏదో సంపాదించడానికి అని చెప్పి ఒక పెట్టుకుంటారు కదా, సో అలా మీరు కూడా అందుకోసమేనా అంటే దాని నుంచి మనకు ఒక ఇన్కమ్ కావాలి అని కానీ? అంటే నేను ఇనిషియల్గా వీడియోస్ చేయడం మొదలుపెట్టి యూట్యూబ్లో వేరే వాళ్ళ వీడియోస్ చాలామంది చూస్తాం కదా, మిలియన్స్లో ఫాలోవర్స్ ఉంటారు, అంతే చూస్తే అరే మనకు కూడా రేంజ్ వచ్చి మనం కూడా యూట్యూబ్ నుండి సంపాదించుకోవాలేమో చిన్న ప్యాషన్ ఉండే. యూట్యూబ్ నుండి మనీ రావాలి, యూట్యూబ్ నుండి డబ్బులు సంపాదించాలి, ఏదో ఒక రోజు చచ్చిపోయేలోపు యూట్యూబ్ నుండి రూపాయినా సంపాదించుకోవాలని ఫుల్గా ఉండే. మొన్న వచ్చింది 9,000 వచ్చింది, ఏదో 4 ఏళ్ళ నుండి వీడియోలు చేస్తే. బట్ ఓకే, నేను యూట్యూబ్ నుండి డబ్బులు తెచ్చుకోవాలనుకున్నా అయిపోయింది. బట్ యూట్యూబ్లో సంపాదించేసి రిచ్ అయిపోవాలనో లేకపోతే ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ వల్ల రిచ్ అయిపోవాలని అయితే ఎప్పుడు అనుకోలేదు. ఇప్పటికీ చాలా మంది అడుగుతారు ఇది రీల్స్ ప్రమోషన్స్ చేయమని, కొలాబరేషన్ వస్తున్నాయి, బట్ స్టిల్ నాట్ ఇంట్రెస్టెడ్. అంటే నాకంటే ఒక కెరియర్ ఉంది, దీన్ని జనాలకి హెల్ప్ చేద్దామని స్టార్ట్ చేసి మధ్యలో ఇటు సైడ్ వచ్చేసినాం అనుకో, మళ్ళీ అటు భూమిగా ఒక్కసారి పైసలకి అలవాటు పడ్డాం అనుకో, దెర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్. అందుకనే చాలా అంటే అసలు ఆలోచించాను వాళ్ళు ఎంత మనీ ఇస్తారు ఏంటనే డిస్కషన్ కూడా రానియను, నేను చేయను అని చెప్పేస్తాను అంతే. ఓకే, సో అంటే మీ మోటివ్ వేరన్నమాట, మీరు ఫోకస్ చేసేది వేరే. నేను చెప్తున్నా కదా ఇంకా చాలా పెద్దది చేసేది ఉంది, సో ఈ చిన్న చిన్న పైసల కోసం ఇక్కడ ఆగిపోయిన టైం వేస్ట్ చేయలేను. ఎందుకంటే ఒకసారి ఒక ఫ్రీ మనీ అలవాటు అవుతే ఆబ్వియస్లీ నెవర్ ఎండింగ్, ఇక మనసు ఒప్పుకోదు. ఇక అరే ఒక రీల్ చేస్తే ఇప్పుడు నా రేంజ్కి ఒక 50,000 వట్టికి ఇస్తారు అంటే ఒక 1 minute రీల్కి. ఆ ఫ్రీ మనీ అలవాటు అయింది అనుకోండి, అడుగుతున్నారు అట్లా. మీకు వచ్చినాయి అంతవరకు? వచ్చినాయి, మనం డిమాండ్ చేస్తే ఇంకా ఎక్కువ ఇస్తారు కావచ్చు. కాకపోతే ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దిస్ అప్. ఎందుకంటే ఒక్కసారి ఆ ఫ్రీ మనీ అలవాటు అయితే కష్టపడాలనిపించదు. క్లినిక్ పోవడం ఎందుకు అనిపిస్తుంది ఆబ్వియస్గా, అంతే కదా. నేను రోజంతా ఎంతో మంది పేషెంట్ చూస్తే ఆ 50,000 వస్తుంది రాదు, సో ఇట్ టేక్స్ టైం. సో ఈ ఫ్రీ మనీకి అలవాటు పడితే ఎడ్యుకేషనల్ కంటెంట్ ఉండదు కదా దాంట్లో, అన్ని ప్రమోషన్లు అవుతాయి. అట్ ద ఎండ్ నేను ఎక్కడ దాకా వచ్చిందో మళ్ళీ కింద పడిపోతుంది. సో మనం వచ్చిన దాన్ని కాపాడుకోవాలంటే కొన్ని వదులుకోవాలి, అందులో మనీ కూడా వదులుకోవాలి. నన్ను అడిగితే యాజ్ ఎ డాక్టర్గా మనీ కోసం కక్కుది పడితే వర్కౌట్ అవ్వదు. సో హెల్ప్ చేద్దాం అంతే. ఓకే, అండ్ మీ సర్వీస్ వరంగల్ వరకే పరిమితమా లేకపోతే ఇటు హైదరాబాద్ కానీ అటు ఏపీలో కొన్ని మొత్తం వరల్డ్ వైడ్గా ఏమైనా విస్తరించే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఇనిషియల్గా నెక్స్ట్ అనుకునే ప్రాజెక్ట్ మాత్రం వరంగల్లో స్టార్ట్ చేస్తా. చూద్దాం దానికి రెస్పాన్స్ ఎట్లా వచ్చి ఎక్కడి వరకు వెళ్తుంది. నాకైతే ఫుల్ టైం దీంట్లో సర్వీస్లోకి దిగాలని ఉంది, బట్ సేమ్ టైం ఫ్యామిలీని సపోర్ట్ చేసుకోవాలి. నీకంటూ మినిమం శాలరీ ఉండాలి కదా, సో కంప్లీట్గా నువ్వైతే ఫీల్ అవ్వరు. నాకైతే ఇంట్రెస్ట్ ఉంది, బట్ ఎట్ ద ఎండ్ మనం బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి క్లినిక్ అండ్ ఆల్ కంటిన్యూ అవుతుంది. బట్ మెల్లమెల్లగా నేను అనుకునే దానికి టైం స్పెండ్ చేసుకొని హెల్ప్ చేద్దాం సొసైటీకి అని అనుకుంటాను. ఓకే, అండ్ సార్ ఇప్పుడు మిమ్మల్ని ఇలా ఇంటర్వ్యూకి పిలిచేటప్పుడు మీరు మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఇలా నన్ను ఇంటర్వ్యూకి పిలుస్తున్నారు అని చెప్పి షేర్ చేసుకుంటారా?
కొంతమంది ఫ్రెండ్స్ వెరీ కొంతమంది. క్లోజ్ ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు. Okay. 2-3 స్కూల్ ఫ్రెండ్స్ ఉంటారు. ఓకే. వాళ్ళకి తప్ప పెద్దగా ఎవరు చెప్పాను. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ చెప్తాను, వాళ్ళకి చెప్తాను. ఇప్పుడు వేరే వాళ్ళకి చెప్తే ఎట్లుంటుంది అంటే బిల్లో కొడుతుంటారా నీకు వచ్చినాయి ఇంటర్వ్యూలు అనుకునే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో అందరు పాజిటివ్గా తీసుకుంటున్న ఛాన్స్ లేదు. అండ్ కాంపిటీషన్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఎదుటోళ్ళు కాంపిటీషన్ కూడా ఫీల్ అవ్వచ్చు. ఎందుకు సో పెద్దగా షేర్ చేసుకోను. పాజిటివ్స్ ఎప్పుడు షేర్ చేసుకునే వారికి, నెగిటివ్ మాత్రం పబ్లిక్ లో పెట్టేస్తాను. ఎవడన్నా ఒక నెగిటివ్ కామెంట్ పెట్టి అనుకో దాన్ని కంపల్సరీ స్టోరీలో పెట్టేయడం అది చేస్తా అంట. పాజిటివ్ చాలా లిమిటెడ్ మెంబర్స్ చెప్తా. ఓకే. అప్పుడు వాళ్ళు ఏమంటారు? మా ఫ్రెండ్స్ అందరు ఫుల్ హ్యాపీ. అరే మా దోస్ గాడు ఈ రేంజ్కి వెళ్ళిపోయినారా. వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతుంటారు ఎప్పుడన్నా చిన్న ఎక్కడన్నా గ్యాదరింగ్ ఉన్నప్పుడు, అరే మేము కూడా వస్తాం రా, సార్ ఉంటాడు కదా, మేము కూడా వస్తాం అని అడుగుతుంటారు వాళ్ళని. సరే, నేను ఇంతసేపటి నుంచి మీతో మాట్లాడుతున్నాను కదా, నాకు అసలు ఏ మాత్రం కూడా ఒక డాక్టర్తో మాట్లాడుతున్నాము కొంచెం బౌండరీస్ పెట్టుకొని మాట్లాడాలి మనం అన్నట్టు ఏం లేదు. నాకు రాదు, నాకు రావట్లేదు. కొన్నిసార్లు కొంతమంది చెప్పారు కూడా, అంటే అది కొంచెం మెయింటైన్ చేయరా డాక్టర్ లెక్క. నా ఫ్రెండ్స్ స్కూల్ ఫ్రెండ్స్ చెప్తారు, ఎక్కడ పడితే ఎవరు కలుస్తావు వానికి, నువ్వు నార్మల్ మాట్లాడతావు నేను డాక్టర్ అనుకుంటారా అంటున్నా. వాడు అనుకుంటారు లేదా నాకు అవసరం లేదురా, నా నేచర్ ఇది. కొత్తగా యాక్టింగ్ ఇప్పుడు నేర్చుకోలేను, ఇట్లానే ఉంటాం. వాడు అనుకోకపోయి నాకు పోయేదేం లేదు. నా క్లినిక్ వచ్చే పేషెంట్స్ వస్తారు, సో ఇదే మోడ్లో నడుస్తుంది అంతే. ఓకే. అండ్ సార్, ఇప్పుడు మీకు కామెడీ టైమింగ్ నచ్చి మీకు ఏమైనా ఒక పెద్ద ఆఫర్ వచ్చింది అనుకోండి ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీలో, ఇట్స్ నాట్ ఈజీ అని అంతే లేదు. అయ్యో చెప్పలేము కదా సార్ ఎవరు ఎప్పుడు ఎలా అన్నది. సడన్ గా మీకు అలాగానే వస్తే మీ ఫీల్డా లేకపోతే యాక్టింగ్ అని అంటే ఏం సెలెక్ట్ చేసుకుంటారు? కానీ ఈ ఆఫర్ చాలా మందికి రాదు కదా, అందరినీ వరించదు కదా. దీనికంటే ఇంకా పెద్ద గోల్స్ ఉన్నాయి నాకు. ఈ ఫీల్డ్లోకి వెళ్ళి చేసేదానికన్నా ఇంకా చాలా పెద్ద గోల్స్ ఉన్నాయి. సో వాటి ముందు ఇవన్నీ చాలా చిన్నవి, చాలా చిన్నవి. ఎందుకంటే నేను చెప్తా ఒక 2 months ఇలా అనౌన్స్ ఎవ్రీథింగ్. ఓకే. మీరు తెలుస్తుంది, మీరే మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ చేస్తారేమో, చేస్తాను డెఫినెట్గా. అంటే సైడ్ ట్రాక్ ఇప్పుడు వెళ్ళాను, ఎందుకంటే ఐ హ్యావ్ మెనీ థింగ్స్ టు స్టార్ట్. ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అవన్నీ చేయాలంటే ఐ నీడ్ అట్లీస్ట్ అనదర్ 1-2 years అన్నమాట. సో ఈ మధ్యలో డిస్ట్రాక్షన్స్ పెట్టుకోను. దిస్ ఈస్ మై పీక్ టైం. సో ఇంత నెంబర్స్ పెరిగిన తర్వాత ఈ టైంలో తీసుకునే ఎవ్రీ డెసిషన్ కరెక్ట్గా ఉంటుంది. ఒక్క డెసిషన్ అటు ఇటు అయినా కూడా మళ్ళీ డౌన్ఫాల్ అవుతుంది. సో అందుకే వేరే సైడ్ డివియేట్ అయిపోయి అనవసరంగా దాంట్లోకి వెళ్ళొద్దని అనుకుంటున్నాను. ఓకే. అండ్ మీ లవ్ స్టోరీ నాకు చెప్పలేదు సార్, మధ్యలో చెప్తా అన్నారు. ఎవరన్నా డైరెక్టర్కి స్టోరీ అమ్మేస్తా అంతే. డైరెక్టర్ వరకు వెళ్ళే లోపు మాకు కొంచెం రివీల్ చేయొచ్చు కదా. సింపుల్ లవ్ స్టోరీ, బట్ చాలా ట్విస్టులు ఉంటాయి అన్నట్టు దాంట్లో. ట్విస్టులు ఇప్పుడు రివీల్ చేయలేను. ఏం సార్ ఎవరికైనా డైరెక్టర్ ఇద్దామని మీరు పెట్టుకున్నారా స్క్రిప్ట్ రాసి? చెప్పండి. ఇప్పుడు కాదు, ఒక 2.5 years బ్యాక్ అనుకుంటా, పెళ్ళైన ఒక వితిన్ 6 చేసింగ్ ఏమేమి చేశారా? అవన్నీ ఇప్పుడు రివీల్ చేయలేము. ఏవో చిన్నవి మాకు చిన్న క్లూలు ఇస్తే మేము అల్లేసుకుంటాం అనమాట కదా. నెక్స్ట్ టైం కూర్చున్నప్పుడు చెప్తా. ఇప్పటికీ అక్కడికి కట్. డిసప్పాయింట్ చేస్తున్నారు సార్ అసలు. చాలా ఉన్నాయి, చాలా ట్విస్టులు ఉంటాయి దాంట్లో. సో ఒక మంచి సినిమా తీయచ్చు, ప్రాపర్ ఫుల్ లెంత్ సినిమా అవుతుంది. సో ఒక పెళ్ళైన ఒక 6 నెలలకే ఫిక్స్ అయిపోయినా, అంత ఒక చిన్న ఒక దగ్గర రాసి పెట్టుకున్నా. సో ఇప్పుడన్నా ఒక ఫ్యూచర్లో ఎక్కడ దొరికితే ఒక డైరెక్టర్ చేసుకో. అదే మీ ఫస్ట్ లవ్? ఫస్ట్ లవ్ అదే. నిజం చెప్పండి సార్. నిజంగా మనల్ని ఎవరు చూస్తారు చెప్పండి. అంటే ఇప్పుడే అన్నారు కదా సార్ మీలో చమత్కారానికి అట్రాక్ట్ అవుతారు. ఇవన్నీ ఇప్పుడు కదా, మన MBBS డేస్ లో ఉన్నప్పుడు ఇవన్నీ ఎట్లుంటాయి అంటే ఎదుటోళ్ళకి చిరాగ్గా అనిపిస్తాయి. ఊరికే ఒకరిని కమెంట్ చేస్తూ ఉంటే, ఊరికే ఒకరిని ఎక్కిరిస్తూ ఉంటే ఆ ఏజ్లో ఏం చూస్తుంది అది అంత చేస్తారా సార్ మీరు? కదా. సో పెద్ద తీట పోరాడు అనుకునేవాడిని. సో ఆ టైంలో ఏం లేదు, ఇప్పుడు లవ్ స్టోరీ ఏం లేదు నాకు. ఇట్స్ ద ఫస్ట్ టైం ఒక అమ్మాయితో లవ్ పడడం, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం. మీకు ఎటువంటి ప్రపోజల్స్ రావడం కానీ, అంటే మీ స్కూలింగ్ లేకపోతే కాలేజ్, ఇంటర్, డిగ్రీ, అంటే మీ MBBS లో కానీ అట్లా ఏం లేదు? అక్కడ 1-2 తప్పించి పెద్దగా ప్రపోజల్స్ ఏం లేవు. మీరు చేసింది కానీ వాళ్ళు మీరు చేయరు, వాళ్ళు చేసింది చిన్న అక్కడ ఒకటి ఉన్నాయి అంతే. యాక్సెప్ట్ చేయలే. మనం అంతా కెరియర్ ఓరియంటెడ్ ఉండేది ఎక్కువ వరకు. అమ్మ ఈ ఫీల్డ్లోకి పోతే అయిపోతుంది అని లాస్ట్ పెళ్లి సంబంధాలు చూసడం మొదలుపెట్టిన తర్వాత అయింది ఈ స్టోరీ. ఒక సంబంధంకి వెళ్ళేసి వచ్చినా కూడా పెళ్లి చూపులకి, ఆ తర్వాత ఈ స్టోరీ అయింది. ఓకే. అక్కడ అమ్మాయి నచ్చలేదా మీకు? ఆ అమ్మాయి నన్ను రిజెక్ట్ చేసింది. ఆ డిప్రెషన్ లో ఇక్కడ ఒక స్టోరీ స్టార్ట్ అయిపోయింది. ఆ అమ్మాయి రిజెక్ట్ చేసిందా? అయ్యో చూడండి, రిజెక్ట్ చేశారు. వాళ్ళు చూడండి ఆయన ఎక్కడ ఉన్నారు అసలు. ఒకటే సంబంధానికి వెళ్ళినా అది రిజెక్ట్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఇటు ఏం నచ్చింది సార్ మీ వైఫ్ లోని చూడగానే మీరు అంత అట్రాక్ట్ అవ్వడానికి? అంటే నేను ఎంత సింపుల్గా ఉంటానో తను కూడా అంతే డౌన్ టు ఎర్త్. ద ఫస్ట్ రీజన్ ఏంటంటే
తనతో మాట్లాడినా మీరు ఇట్లనే ఫీల్ అవుతారు, అదేంటి డాక్టర్ లెక్క లేదని. సో డౌన్ టు ఎర్త్ మెయిన్గా. అండ్ ఇంట్రోవర్ట్ నాకు ఇష్టం ఉండే, నాలానే కాకుండా అట్లీస్ట్ నాకు ఆపోజిట్లో ఉండాలి అని అనుకున్నా. సో ఓకే, ఇద్దరు మాట్లాడే వాళ్ళు ఉంటే వినే వాళ్ళు ఎవరు ఉంటారన్నా? అంటే నాకు అలాంటి అమ్మాయి కావాలని అనుకున్నా. సో అవన్నీ ఉండే. ద సేమ్ టైం ఇక్కడ ఈ అరేంజ్ మ్యారేజ్లతో నాకు అయ్యేటట్లేదు. అప్పటికే ఊరికే ఫొటోస్లలో రిజెక్షన్స్ చాలా వచ్చేవి. ఫోటోలు పంపించినప్పుడు ఉంటాయి కదా, అరే నువ్వు నచ్చలే అన్నట్టు, ఇప్పుడు చేసుకున్నట్లేదు నన్ను. సేమ్ టైం అదే టైంలో ఈ అమ్మాయి పరిచయం అవ్వడం, ఫ్రెండ్ స్టేజ్లో ఉండడం. ఓకే దాన్ని సరే, మీ స్టోరీలో ఒక్కటి చెప్పండి సార్. మీరు ప్రపోజ్ చేసిన వెంటనే ఆవిడ ఓకే చెప్పేసిందా? తను ప్రపోజ్ చేస్తే నేను ఓకే చేసిన. ఇప్పుడు ఏ లవ్ స్టోరీ అయినా కూడా పెళ్లి దాకా రావాలంటే అమ్మాయిలే ప్రపోజ్ చేయాలి, అమ్మాయిల సైడ్ నుండే ఫస్ట్ మూవ్ రావాలి. మనం అబ్బాయిల అబ్బాయిలు వెంటబడి చేసినవి ఎక్కడ కూడా పెద్దగా సక్సెస్ఫుల్ స్టోరీస్ ఉన్నాయి. అమ్మాయి సైడ్ నుండి వచ్చింది అనుకోండి 100%. ఇప్పుడు పక్క రాష్ట్రం నుండి అమ్మాయి ఇక్కడికి వచ్చిందంటే ఆబ్వియస్గా తన సైడ్ నుంచి స్టార్ట్ అయితే ఇక్కడ దాకా వస్తుంది. మనం వెంటబడి అంటే ఎక్కడే అయిపోతాయి. నాకు ఇక్కడ షాకింగ్ ఏంటంటే ఇంతమంది మిమ్మల్ని రిజెక్ట్ చేస్తా ఉంటాను, నేను ఇంకా మీరెళ్ళి ప్రపోజ్ చేశారు కదా అనుకుంటున్నా. లేదు లేదు, అనుకోకుండా జర్నీలో తను ప్రపోజ్ చేస్తేనే ఇక్కడ దాకా వచ్చింది. సూపర్ సార్. అయితే అందుకే కదా ఇప్పుడు ఆ టైంలో రిజెక్షన్స్ ఫేస్ చేస్తున్న టైంలో ఇక్కడ సైడ్ నుండి ఒక ప్రపోజల్ వచ్చిన తర్వాత ఓకేరా ఇంకా ఈమెనా అమ్మాయి, దాన్ని ఇంకా ఈమె కోసం ఏదైనా చేస్తా అనే టైంలో ఫిక్స్ అయిపోయినాం. ఫైనల్గా అయితే ఓకే అయిపోయింది. బట్ ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇంత అవసరం ఆరా పెళ్ళికి అనిపిస్తుంది. అంటే నేను చేసిన అడ్వెంచర్లు అనేది తలుచుకుంటే ఆఫ్టర్ ఆల్ వట్టిగా అయిపోయే పెళ్ళికి ఇంత కాంప్లికేట్ చేసుకున్నాను. అదే సార్, ఒక అంటే మొత్తం మనం దాటి వచ్చేసిన తర్వాత అరే ఇంత అవసరం అనిపిస్తుంది మనకి. అట్లనే అనిపిస్తుంది. ఒక మ్యారేజ్ కి ఇన్ని కష్టాలు పడాల్సి ఉండేది. ఎన్ని ఇయర్స్ అయింది సార్ మీకు మ్యారేజ్ అయ్యి? 4 years. 4 years అవుతుంది. హ్యాపీ మ్యారీడ్. అన్నిసార్లు అడగండి మీరు హ్యాపీ ఉండండి, మరి అదే ఆన్సర్ వస్తుంది. కాదు, అన్నిసార్లు అడగండి అని అంటే సరే సేమ్ ఆన్సరే మనకు వస్తుందా, లేకపోతే మళ్ళీ ఏమైనా సార్ కొంచెం మారుస్తారా? కూర్చోబెట్టి మీరు వేరే ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, హ్యాపీ అనే వస్తుంది. మొత్తం ప్రిపేర్ అయ్యి వచ్చినట్టున్నారు కదా. నాకు మీరేం క్వశ్చన్ చెప్పలేదు కదా ప్రిపేర్ అవుదామన్నా. ఓకే. అండ్ సార్ ఇన్ఫ్లుయెన్స్, మనం ఏంటంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ అవ్వడానికి చాలా కష్టపడుతూ ఉంటాం. ఇంకొంతమంది మీకు వెనక కొన్ని మాట్లాడుతూ ఉంటారు కదా, అరే ఈజీగా అయిపోయారు ఈ కంటెంట్ చెప్పి, చాలా ఈజీగా అయిపోయావు అని చెప్పి అంటూ ఉంటారు. నేను ఇంత కష్టపడుతున్నా ఇంకా అవ్వలేదు అని చెప్పి, అట్లా అది కూడా ఉంటూ ఉంటుంది కదా. అదే చాలా మంది ఇప్పటికి కూడా మెసేజ్లలో సార్ ఏమైంది సార్ ఊరికే వైరల్ అయిపోయినారు ఇంకేంది అది అని చెప్పేసి మెసేజ్ చేస్తుంటారు. వైరల్ ఏం కాలేరా బాబు, దాని వెనకాల ఉండి ఒక 4 ఏళ్ళని కష్టపడుతూ వచ్చిన, ఎడిటింగ్ నేర్చుకున్నా, అంటే ఒక వీడియోకి వాయిస్ ఎట్లా ఇవ్వాలో అనేది కొన్ని ఇయర్స్ నుండి ప్రాక్టీస్ చేసిన. సో ఎవ్రీ స్టెప్ నాకు హెల్ప్ అవుతూ వచ్చింది. అంటే నా వీడియోస్ మొదట్లో చేసిన వీడియోస్ ఎవరు చూడకపోతుండే, తిప్పి కొడితే నా ఫ్రెండ్ సర్కిల్లో ఒక 1000 మందికి ఫార్వర్డ్ చేస్తుండే ఎవ్రీ యూట్యూబ్ వీడియో. 10 వ్యూలే వచ్చేది. అమ్మాయి ఇంద్రా 1000 మంది కనీసం ఒక్కటన్నా ఓపెన్ చేయరారా అంటే, ఆ ఇనిషియల్ డేస్ క్లినిక్లో పేషెంట్స్ లేని రోజులలో వీడియోసే నా లోకం అన్నట్టు ఉండేటాను. కష్టపడి ఒక వారం రోజులు కష్టపడి ఎడిటింగ్ చేసుకొని అంతా చేసి వీడియో రిలీజ్ చేస్తే 10-20 వ్యూస్ వచ్చినప్పుడు ఫుల్ కష్టంగా అనిపించేది లైఫ్. ఏదో ఓడిపోయినానేమో, నేను సక్సెస్ కానేమో, అంటే నాకు అసలు అవసరం లేదు ఇది, నా క్లినిక్ నాకు ఉంది, నేను బయట హాస్పిటల్స్లో కన్సల్టెంట్గా చేస్తుండే, బట్ స్టిల్ ఫుల్ హార్ట్ పెట్టి చేస్తుండే. అరే ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నా వస్తలేదు, ఏం చేయాలి నెక్స్ట్, ఏం చేయాలి అంటే ఆ ఏం చేయాలి అనే నెక్స్ట్ అనే దాంట్లో అట్లా 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 ఇప్పుడు ఇక్కడికి ఎండ్ అయినా. అంటే దిస్ వాజ్ నాట్ మై ఫస్ట్ వీడియో, ఎట్లా ప్రజెంట్ చేస్తే జనాలు చూస్తారు అని తెలుసుకుంటూ నేను ఒక 4 years వర్క్ చేసి ఫైనల్గా ఇది ఇక్కడ వర్కౌట్ అయిందంటే ఐ వర్క్ వెరీ హార్డ్. నా ఎంబీబీఎస్ కెరియర్కి పీజీ కెరియర్కి ఎంత కష్టపడ్డానో అంతకంటే ఎక్కువ కష్టపడ్డా వీడియోల కోసం. ఇనిషియల్ డేస్లో మన బ్యాక్గ్రౌండ్ వాయిస్ కోసం మనకి ఇంట్లో స్టూడియోలు ఏమి ఉండవు కదా, ఇంట్లో బాబు మా వైఫ్ పడుకున్నాక 12:30కు 1ంటికి నేను కూర్చొని ఒక మూల కిటికీ దగ్గర కూర్చొని ఆ కిటికీ మూవ్ చేసుకొని వాళ్ళు మైక్ పెట్టుకొని రికార్డ్ చేసుకునేది. కొన్నిసార్లు కిటికీల సౌండ్ ఎక్కువ వస్తుంటుంది, కిటికీ గట్టిగా రాకుండా ప్లాస్టర్ వేసుకుని, అంటే చాలా కష్టాలు పడాల్సి వచ్చింది ఇనిషియల్ వీడియోస్లో. ఇప్పుడు చాలా ఈజీగా ఉంది, ఇప్పుడు నేను ఊరికే కెమెరా పెట్టేస్తున్నా మాట్లాడుతున్నా, కానీ ఇనిషియల్ డేస్ వీడియోస్కి ఫుల్ కష్టం అయ్యేది. అందులో అప్పుడే ఎడిటింగ్ నేర్చుకుంటున్నాను కదా, సో ఒక్కొక్క వీడియోకి 10 రోజులు పట్టేది. ఇప్పుడు అదే వీడియో గంటలో చేస్తున్నా, బట్ ఇనిషియల్ డేస్ లైక్ వెరీ టఫ్. అండ్ అందులో ఎవరు చూడడు, ఆ ఫ్రస్ట్రేషన్ మామూలుగా ఉండేది కాదు, ఏం చేయాలో అర్థం కాదు. మనకు చెప్పేవాళ్ళు కూడా ఎవరు అప్పట్లో పెద్దగా వీడియోస్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు బాగా చేస్తున్నారు కదా. సో అప్పుడు వీడియో మేకింగ్ లో పెద్దగా తెలిసిన ఫ్రెండ్స్ లేరు, అండ్ అప్పుడు అంత ఇన్స్టాగ్రామ్ లేదు. ఇన్స్టాగ్రామ్ ఇంకా అంత వీడియోస్ వైరల్ అవ్వడం అవన్నీ లేవు, అందరు యూట్యూబ్లోనే చేస్తున్నారు. సో
ఎన్నో రోజులు కష్టాలు పడి చాలా కష్టాలు పడితే ఇప్పుడు ఫైనల్గా వర్కౌట్ అయినాయి. బట్ ఇప్పుడు కూడా చాలా కష్టంగానే ఉంది ఒక్కొక్క వీడియో చేయడానికి. మళ్ళీ ఫ్రీ టైం దొరకాలి. ఇప్పుడు నేను చాలాసార్లు ఏం చేస్తాను అంటే కెమెరా అట్లా ఇంట్లోనే పెట్టేసుకుంటాను. మాట్లాడడం మొదలు పెడతా, పేషెంట్ వస్తారు, మళ్ళీ తీసి కెమెరా అట్లా పెట్టడం. ఓ 2 గంటలు పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక మళ్ళీ ఒక 5 minutes గ్యాప్ దొరికి మళ్ళీ కెమెరా, మళ్ళీ కూడా వస్తారు. అట్లా ఒకటే వీడియోకి 2-3 రోజులు పడుతుంటుంది. నువ్వు వచ్చిన పేషెంట్ అయితే ఆపలేవు. నాకు ఇంకో స్టూడియో లేదు అండ్ ఉన్న అదే టైంలో చేయాలి. ఇప్పుడు ఒకప్పుడు ఇంట్లోకి వెళ్ళి చేద్దామని ట్రై చేసేది కానీ ఫ్యామిలీ టైం ఎఫెక్ట్ అవుతుంది. సో ఏదన్నా క్లినిక్లోనే చేస్తా వీడియోస్ అని పెట్టుకున్నాను. సో అట్లా కూడా కష్టంగానే ఉంటుంది. బట్ సమ్హౌ టైం క్రియేట్ చేసుకొని చేస్తున్నాయి. కొన్నిసార్లు ఏం చేస్తా అంటే మా క్లినిక్ రిసెప్షన్కి వెళ్ళి బయట నిల్చో ఉంటాం. డోర్ మీద నిల్చొని ఎవరన్నా వస్తే ఆపేయి, నేను అయిపోగానే చెప్తాను. ఇంకా అట్లా చేస్తున్నాము. ఓకే, పాపం ఎన్ని కష్టాలు. అంటే అందరూ ఈజీగా అనేస్తూ ఉంటారు సార్. నిజంగా కమెంట్స్లో నేను కొన్ని చూస్తూ ఉంటాను. నీకేంటి ఈజీగా చేసి పెట్టేస్తున్నావు, వైరల్ అయిపోతావు, నీకు ఇంత డబ్బు వస్తుంది, అంత డబ్బు వస్తుంది. చాలా మంది మెసేజ్, అవునవును, నేను డబ్బులు తీసుకోవట్లేదు. ఇంతవరకు ఒక్కసారి కూడా ఏ ప్రమోషన్ చేయలేదు. కొన్నిసార్లు హోల్ హార్టెడ్గా చేద్దాం అనిపించినా మళ్ళీ డబ్బులు తీసుకున్నాడు వీడు అని అంటారనే భయంతో కూడా ఎవరు ఏం చేయట్లేదు ఇప్పటి వరకు కూడా. కొంతమంది చేస్తారా సార్ కొన్ని ఫ్యూచర్లో అయినా? అంటే ఏదైనా యూస్ఫుల్ ఉంటే మీ మెడికల్కి సంబంధించి కానీ, లేకపోతే మీరు అన్నట్టు సొసైటీకి హెల్ప్ చేయాలి అన్నారు కదా, దాని పరంగా ఏదైనా కానీ వస్తే ఆ విధంగా మీరు ఏమైనా అంటే చేయాలనుకుంటున్నారా? కమర్షియల్ ఏమైనా అంటే వీడియోస్ చేసి పెట్టడం? కమర్షియల్ నా ప్రొఫైల్ అయితే చేయను మోస్ట్లీ. ఇన్ని రోజులు చేయలేదు, ఇంకా వద్దు అది అని. కావాల్సి మళ్ళీ ఇంకొక నా నెక్స్ట్ ప్రాజెక్ట్కి రిలేటెడ్ పేజ్ పెట్టేసుకొని కావాల్సి దాంట్లో చేస్తాను. కానీ నా పర్సనల్ ప్రొఫైల్లో వద్దు అని అయితే అనుకుంటున్నా. ఇంకా తెలియదు, ఏదో ఒక రోజు పైసలు లొంగేటోళ్ళు ఉంటాం. ఎక్కువ మనీ కనబడ్డప్పుడు టెంప్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో తెలీదు. బట్ చెప్పేస్తున్నారు అనమాట. అంటే ఎందుకంటే ఇవాళ నేను అనుకున్నట్టు రేపు ఉండకపోవచ్చు కదా. సో ఒక 1 year డౌన్ ద లైన్ ఏమన్నా ఇంకా పెద్ద ప్రాజెక్ట్స్ వచ్చి ఎవరన్నా ఎక్కువ మనీ ఆఫర్ చేస్తే ఆబ్వియస్గా టెంప్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ ఎట్ లాస్ట్ జనాలకి హెల్ప్ అయ్యే కంటెంట్ని షేర్ చేస్తాను, ప్రమోట్ చేస్తా, కానీ పనికిరాని అయితే ఎట్లా చేయను. సో అదైతే క్లారిటీ ఉంది. బట్ నెవర్ నో, చెప్పలేము. ఓకే. అండ్ సార్ మీ క్లినిక్ వచ్చే చిన్నపిల్లలందరినీ కూడా ఎలా ట్రీట్ చేస్తూ ఉంటారు? చాలా వరకు మన ఓపీడీస్లో పేషెంట్స్ ఏంటంటే ఎక్కువ స్మైలింగ్ ఫేసెస్గా ఉంటాయి. చాలామంది వ్యాక్సిన్స్ వేసుకోవడానికి వస్తారు అండ్ జనరల్ డౌట్స్ అడగడానికి వస్తారు. సో మోస్ట్ ఆఫ్ మై పేరెంట్స్ ఆర్ హ్యాపీ ఫేసెస్ తోటే వస్తారు. సిక్ పేషెంట్స్ తక్కువ. సో ఇనిషియల్గా ఐసీయూస్లలో చేసేది కన్సల్టెంట్గా, అక్కడ ఎక్కువ సిక్ పేషెంట్స్ ఉండడం, ఊరికే చనిపోవడాలు ఇవన్నీ జరిగేది. ఓవర్ ద టైం నాకు కొంచెం కష్టంగా అనిపించింది ఈ డెత్స్ యాక్సెప్ట్ చేయడం. మనం మైండ్ ఆబ్వియస్గా డిస్టర్బ్ అవుతుంది. ఒకసారి నువ్వు ట్రీట్మెంట్ చేసే పిల్లోడు వెంటిలేటర్ మీద ఉండి ఒక 5-6 days ఫైట్ చేసి తర్వాత చనిపోయినప్పుడు సో నాకు కష్టంగా అనిపించేది. మరి నాతో అవ్వట్లేదు, మైండ్ డిస్టర్బ్ అయ్యేది. చాలా రోజులు డిస్టర్బ్ అవుతాం. అందరు చాలామంది డాక్టర్లు అంటే ఏదో అనుకుంటారు కదా, రియాలిటీలో ఒక ఐసీయూ కేసు తను టేకప్ చేసి ట్రీట్మెంట్ చేసే డాక్టర్ తన పేషెంట్ కోల్పోతే ఎప్పుడూ హ్యాపీగా ఉండడు. వాడికి ఒక 1-10 రోజులు పడుతుంది మళ్ళీ కోలుకోవడానికి. సో అంత మెంటల్ ట్రామా నిజంగా అది మీరు తీసుకుంటారు సార్? అంటే పర్సనల్గా తీసుకుంటారు, ఎవ్రీ డాక్టర్ తీసుకుంటారు. తీసుకొని డాక్టర్ ఎవరు ఉండరు. బట్ ఓవర్ ద టైం మేబీ ఒక 20-30 years నువ్వు అదే ఫీల్డ్లో ఉంటే మేబీ నువ్వు ఆడ దాకా తీసుకోకపోవచ్చు. కానీ బట్ ఇనీషియల్ డేస్లో స్టార్టింగ్ కెరియర్స్లో ఎస్పెషల్లీ చిల్డ్రన్లో, ఇప్పుడు పెద్దవాళ్ళు అంటే నాకు తెలియదు కానీ పిల్లలు అంత సఫరింగ్ని ఈవెన్ డాక్టర్ కూడా తట్టుకోలేడు. సో కష్టంగానే అనిపిస్తుంది. నా పేషెంట్ పొద్దున్న లేస్తారా, ఇవాళ వెళ్ళేసరికి వెంటిలేటర్ మనం తీయగలుగుతామా లేదా అనేది రాత్రంతా నడుస్తూనే ఉంటుంది. సో ఇట్స్ నాట్ ఏ జోక్. ఊరికే డాక్టర్ అంటే చాలామంది నెగిటివ్ ఏది పడితే అది మాట్లాడుతుంటారు, ఏదో కమర్షియల్ అంటే. నువ్వు ఎంత కమర్షియల్ డాక్టర్ అయినా కూడా వాడు వాని పేషెంట్ కోసం కొట్లాడతాడు, బరాబర్ పేషెంట్ కోసం ఆలోచిస్తాడు. నైట్ వెళ్ళి పడుకున్నప్పుడు రేపు పొద్దున ఏం చేస్తే బెటర్ అవుతాడనే ఆలోచనలో కంపల్సరీ ఉంటారు. లేకపోతే సక్సెస్ రేట్ రాదు. ఇప్పుడు సక్సెస్ అవ్వకపోతే నువ్వు పేషెంట్స్ని బెటర్ చేయకపోతే నీ హాస్పిటల్కి ఎవరు రాదు. ఎందుకంటే బయట కామన్ మామూలుగా అందరం కూడా ఏంటంటే ఒక పేషెంట్ మనం తీసుకెళ్ళామనుకోండి, డాక్టర్స్ కొంతమంది ర్యాష్గా బిహేవ్ చేస్తూ ఉంటారు, కొంతమంది మనం చెప్పే సమస్యను కూడా వినరు అన్నమాట. ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. సో మేమేమనుకుంటామంటే అదేంటి ప్రజల పట్ల ఉన్న డాక్టరే ఇలా కేర్లెస్గా ఉండి, లేకపోతే ఈయనకి హెల్త్ బాగాలేదు, లేకపోతే సీరియస్నెస్గా ఉంది, కేర్ తీసుకోండి అని చెప్పినా పట్టించుకునే సిచ్యువేషన్స్ నేను చూసా. మా ఫాదర్ విషయంలోనే నేను తిట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకని అంటున్నా, మీరు ఇలాగ నేను ఆలోచిస్తాము, బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ పేషెంట్ ఒకవేళ ఏదో జరిగినా మా మైండ్లో ఉంటుంది, మేము ఆలోచిస్తాం అంటున్నారు కదా. నాకు అందుకని షాక్గా అనిపిస్తుంది అనమాట. నిజంగానే అలా ఆలోచిస్తారా? ఆల్మోస్ట్ ఎవ్రీ డాక్టర్ విల్ డూ ది సేమ్. కాకపోతే వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ డిఫరెంట్ ఉండొచ్చు. నేను కొంచెం కూల్ పర్సన్,
నువ్వు అక్కడ 100 పరిశ్రమలు నడుస్తున్నా కూడా ఐ ల్యాక్ టు, నేను ఎప్పుడు వెళ్ళి సిస్టర్ని అరవడము, ఇప్పుడు ఒక ఎమర్జెన్సీ కేసు బ్యాడ్ అయిన టైంలో కూడా నేను అక్కడ ఎవరిని తిట్టను. ఐ ల్యాక్ కూల్, అంటే దిస్ ఈజ్ మై నేచర్. అందరిని అలానే బిహేవ్ చేయాలని లేదు. ఒక పేషెంట్ సీరియస్ అయిపోయింది సడన్గా, వీఆర్ డూయింగ్ సమ్ ఎమర్జెన్సీ ప్రొసీజర్ అన్నప్పుడు ఆబ్వియస్గా స్ట్రెస్ ఉంటుంది. ఆ స్ట్రెస్ టైంలో అరిచే డాక్టర్లు ఉంటారు, నేను కూల్ మెయింటైన్ చేస్తున్నా. అంత మాత్రాన ఆ పేషెంట్కి మంచి చేయాలి అనే ఆలోచన లేని డాక్టర్ అయితే ఉండడు. ఆబ్వియస్గా ఆ టైంలో ఆ డాక్టర్ ఆ పేషెంట్కి ఏం చేద్దామనే ఆలోచనలోనే ఉంటారు, మంచిగా చేస్తారు తప్పించి నెగిటివ్గా చేయడం అంటూ ఉండదు. ఇప్పుడు ఒక డిసీజ్కి కారణం కొన్ని 100 కారణాలు ఉంటాయి. ఒక రోజు సడన్గా వచ్చేసి ఏదో జరిగిపోయిన తర్వాత నువ్వు వెంటనే అన్ని డయాగ్నోస్ చేసేయి, మొత్తం ట్రీట్మెంట్ చేసేయి అంటే కుదరదు. సో చాలా లిమిటేషన్స్ ఉంటాయి, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో దానికి తగ్గట్టు బిహేవ్ చేస్తూ వెళ్తారు. కానీ కావాలని ఒక డాక్టర్ తనకు తాను నెగిటివ్ అయితే ఎవరు చేసుకోడు. అండ్ ఆ టైంలో హీట్ ఆఫ్ ది మూమెంట్స్ టైంలో 1-2 డైలాగ్స్ ఎక్కువ మాట్లాడడం కానీ, లేకపోతే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒక పెద్ద డయాగ్నోసిస్ చేసి పెద్ద పెద్ద ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ఒక కామన్ మ్యాన్ వచ్చి సిల్లీ క్వశ్చన్ అడిగినప్పుడు దాన్ని నవ్వుతూ ఆన్సర్ చెప్పడం అన్నిసార్లు పాసిబుల్ అవ్వదు. నీకు తెలియదురా, నేను చేస్తాను నాకు తెలుసు కదా అనే ఫీలింగ్లోనే ఉంటాడు ఎవడని. నేను నేలు చదువుకున్నా, నాకు తెలిసిన దానికంటే నువ్వు ఎందుకు క్వశ్చన్ చేస్తున్నావు అనే ఫీలింగ్లో ఉంటాడు. అయితే ప్రజెంట్ డేస్ ఏంటంటే వెనకట డాక్టర్స్ అందరూ ఏది చెప్తే అది నడిచింది, ఎవరు క్వశ్చన్ చేస్తారు. బట్ నౌ పేరెంట్స్ ఆర్ ఎడ్యుకేటెడ్ కాబట్టి యూ హ్యావ్ టు ఆన్సర్ వెల్ కూడా. నువ్వు మంచి చేస్తే సరిపోదు, నువ్వు చేస్తున్నది ఎక్స్ప్లెయిన్ కూడా చేయాలి. ప్రజెంట్ డేస్ ఇట్స్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు లేదు నేను అన్ని కరెక్ట్ చేస్తున్నా బట్ నేను ర్యాష్గా సమాధానం చెప్తా అంటే లాంగ్ రన్లో వర్కౌట్ అవ్వదు. ఆబ్వియస్గా నీకు వచ్చేటప్పుడు నెక్స్ట్ టైం రాడు వాడు. నువ్వు మంచి చేసినప్పటికీ కూడా డాక్టర్ తిక్కలోటరా అంటాడు. సో యూ హ్యావ్ టు బిహేవ్ వెల్. ఇది ప్రజెంట్ జనరేషన్ డాక్టర్స్కి మోస్ట్లీ అర్థమయ్యే ఉంటుంది. ఎందుకంటే ఆబ్వియస్గా నువ్వు క్లినిక్ లేచి కూర్చున్నప్పుడు నువ్వు మంచి మాట్లాడాలి అనుకో రారు ఎవరు. అదే. అండ్ సార్ ఇప్పుడు మీ దగ్గరికి చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు కదా, మీరు బాగా అట్రాక్టివ్గా అంటే ఇప్పటికీ మీకు అంటే మనకి కొంతమంది మైండ్లో ఉండిపోతారు, ఎప్పుడు అయినా సరే మనం ఎవరి గురించి అయినా చెప్పాలన్నా ఇట్టే గుర్తొచ్చేది. అట్లా మీకు ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్లోని మీకు అట్లా పేషెంట్ ఎవరైనా ఉన్నారా మీ మైండ్లోని? ఒక్కసారి ఒక ఐసీయూలో అడ్మిట్ అయినప్పుడు ఒక 12 years బాబు వాడు ఇన్ఫెక్షన్ గడ్డలు అవుతుండే, ఎంత పెద్ద పెద్ద గడ్డలు అయినాయి వాడికి. ఇనిషియల్గా వచ్చినప్పుడు సరే యాంటీబయాటిక్స్ పెట్టేసినాము, దానికి సర్జరీస్ చేయించేసినాము. మళ్ళీ ఒక 3-4 days తర్వాత మళ్ళీ కొత్త గడ్డలు తయారవుతున్నాయి. అట్లా వాడికి అప్పటికే ఒక 3 సార్లు ఆపరేషన్స్ అయినాయి. మేము చాలా పెద్ద పెద్ద యాంటీబయాటిక్స్ పెట్టినాము, స్టిల్ డయాగ్నోస్ చేయలేకపోతున్నాం. ఆ టైంలో మా సార్ గురు, మా డిఎన్బి టీచర్ అమృత చిల్డ్రన్స్ హాస్పిటల్లో డాక్టర్ జి రామేష్ సార్ అని ఉంటారు. ఆ సార్ని తీసుకొచ్చినా నేను. సార్ నేను ఈ కేసు డయాగ్నోస్ చేయలేకపోతున్నాను, నా వల్ల అవ్వట్లేదు, వాడు ఇప్పుడు ఆల్మోస్ట్ 1 week 10 days అవుతుంది సార్ అని ఆ సార్ని తీసుకొచ్చి ఆ సార్ని ఇన్వాల్వ్ చేసి మళ్ళీ ఇంకొక సార్ని తీసుకొచ్చి అట్లా ఒక 3 డాక్టర్స్ని దాంట్లో ఇన్వాల్వ్ చేసి ఫైనల్గా దాన్ని మేము డయాగ్నోస్ చేసి వాడిని ఇంటికి పంపించిన ఒక 2 వారాల తర్వాత. వాడికి 5 లక్షలు 6 లక్షలు ఖర్చు అయినాయి. బట్ అది నా కెరియర్లో కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి గుర్తుండిపోయే పేషెంట్ అంటారు. బట్ ఫైనల్లీ ఈజ్ కంప్లీట్లీ హెల్తీ. ఇప్పటికి కూడా వాడు మెసేజ్ ఇస్తాడు, హాయ్ సార్ అని వాడి దగ్గర నెంబర్ ఉంది, ఊరికే వాళ్ళ ఫ్రెండ్స్తో తిరిగే ఫోటోలు అని పెడుతుంటాడు. వాడు ఒక ఫ్రెండ్ లాగా అయిపోయింది. సో ఇప్పటికి అప్పుడు 12 years అంటే ఇప్పుడు అబ్బాయికి ఎంత? ఇప్పుడు అరౌండ్ 15 అనుకుంటా. 15 years. ఓకే. సో టచ్ లో ఉన్నాడు అనమాట. వాడు టచ్ లో ఉంటాడు. వాడు ఒక్కటి మెసేజ్ మీ వీడియోస్ చూసాడా? ఆ వీడియోస్ చూస్తాడు, వాళ్ళ ఫ్రెండ్స్ షేర్ చేస్తుంటాడు వాడు. అచ్చా, ఓకే. సో అలాగా ఒక హ్యాపీ ఫేస్ మీకు కనబడగానే మీకు ఒక రిలీఫ్ ఉంటుంది కదా సార్? ఎక్కువ ఐసీయూలో చేసే వాళ్ళకు ఉంటుంది. ఐసీయూలో డాక్టర్స్ అంత సీరియస్ పేషెంట్ వచ్చినప్పుడు బతికిచ్చేస్తే ఆ ఫీల్ వేరే ఉంటుంది. బట్ నేను ఇప్పుడు ఐసీయూస్కి వెళ్ళట్లేదు. లాస్ట్ ఒక 1 year నుండి ఆపేసాను. నేను చేసే హాస్పిటల్లో ఎక్కువ లాస్ట్ డంప్ యార్డ్ లాగా ఉండేది. నేను చేసే హాస్పిటల్లో మన పెద్ద హాస్పిటల్ అది, అన్నిటి దగ్గర వచ్చి ట్రీట్మెంట్ చేసుకొని ఇంకా లాస్ట్ స్టేజ్లో తీసుకొచ్చేస్తుండే. సో ఆల్మోస్ట్ మనం ఎంత ఎఫర్ట్స్ పెట్టినా పెద్దగా ఎవరు బతకపోతుంది. సో ఓవర్ ద లాంగ్ రన్ అది నన్ను డిస్టర్బ్ చేస్తుంది. ఇంకా వద్దురా బాబు ఈ ఐసీయూ సెటప్లో ప్రాక్టీస్ చేయడము అని చెప్పేసి ఇంక ఇప్పుడు ఎక్కడికి వెళ్ళట్లేదు. ఐసీయూస్ కేసెస్ టేకప్ చేయను, మీరు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళిపో అని చెప్తాను. ఎందుకంటే ఐ నీడ్ సమ్ టైం, నా మెంటల్ పీస్ అవసరం. అట్ ద సేమ్ టైం నా ఫ్రీ టైంని నేను ఇక్కడ వీడియోస్కి పెట్టాలి కాబట్టి ఐసీయూ కేసెస్ నేను టేకప్ చేస్తే ఇంకా కుదరదు, వీడియో మేకింగ్ కష్టం అయిపోతుంది. సో అందుకని ఇంకా ఐసీయూ సైడ్ ఆపేసుకున్నాను. ఇప్పుడు ఓన్లీ ఓపీడీ ప్రాక్టీస్ సార్. ఓకే. సో ఓపీలో పెద్దగా సిక్ కేసెస్ ఏమి ఉండవు, అన్ని హ్యాపీ కేసెస్ ఉంటాయి. ఓకే. అండ్ సార్ మెయిన్గా ఇన్ని ఉన్నాయి కదా, మీరు చిన్న పిల్లలకి సంబంధించింది అంటే ఏమంటారు పీడియాట్రిక్, మీరు ఆ ఫీల్డ్ ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? మీకు చిన్న పిల్లలు అంటే ఇష్టమా? అసలుకి ఇష్టం లేదు సార్. ఇంటర్న్షిప్ డేస్లో మాకు 1 year ఇంటర్న్షిప్ ఉంటుంది. ఆ టైంలో మాకు 1 month పీడియాట్రిక్స్ పోస్టింగ్ ఉంటుంది. అసలు ఆ పోస్టింగ్కి వెళ్ళినప్పుడే ఈ ఊరికే పోరాలు ఏడుస్తుంటే ఏం డిపార్ట్మెంట్ రా ఇది, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కొన్ని ప్రొసీజర్ చేయరా అని చెప్పేసి నేర్పిస్తుంటే
నేను చచ్చిన పీడియాట్రిషియన్ కానీ ఇది తప్ప ఇంకేదైనా అవుతానంటుంది. లాస్ట్ కర్మ ఏంటంటే వచ్చి ఇంట్లో పడ్డాం. బట్ వన్స్ పీడియాట్రిక్స్లో జాయిన్ అయినాక చాలా మంచిగా మారినాం. ఇట్స్ డిఫరెంట్ వరల్డ్. వేరే అన్ని డిపార్ట్మెంట్స్ వేరు, పీడియాట్రిక్స్ వేరు. పిల్లల్ని డీల్ చేయడం అనేది, ఇప్పుడు మీరున్నారు, మీకు ఒక బాధ ఉంది అనుకోండి, మీరు వచ్చి ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుందో చెప్పగలుగుతారు. పిల్లల్లో ఏది ఉండదు, నువ్వు అన్నీ చూడాలి. అట్ ద సేమ్ టైం ఉన్న గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ నుండి హిస్టరీ అడిగి తెలుసుకోవాలి. సో నీడ్స్ లాట్ ఆఫ్ ఇంటరాక్షన్ అన్నట్టు. నువ్వు పేషెంట్స్తో చాలా ఇన్ఫర్మేషన్ లాగాలి. సో నువ్వు తెలివిగా వాళ్ళ నుండి ఆన్సర్ తెప్పించుకొని అట్ ద సేమ్ టైం బేబీని చూసి ఏది మ్యాచ్ అవుతుంది, ఏది అయ్యి ఉండొచ్చు అనేది చెప్పడం. సో ఇట్స్ లైక్ లిటిల్ డిఫికల్ట్ కంపేర్డ్. నన్ను అడిగితే వేరే డిపార్ట్మెంట్స్తో పోలిస్తే ఈ ఊరికి ఒకవేళ మీరు ఏమైనా ట్రీట్మెంట్ అనేది కొంచెం వచ్చి కొట్టడం ఉంటుంది. వాళ్ళ పిల్లలకి ఏమైనా అయితే వదిలిపెట్టారు కదా. సో కొంచెం ట్రిక్కీ, బట్ ఓవరాల్గా హ్యాపీ పీడియాట్రిక్స్. ఓకే, టఫ్ బ్రాంచ్ తీసుకున్నాము. పిల్లలంటే ఇష్టం లేని ఆయన లాస్ట్కి మారినాం, పీడియాట్రిక్స్ చేయబట్టి మారినాం. ఇప్పుడు నచ్చిందా? ఇప్పుడు నచ్చింది. ఇప్పుడు ఓకే. ఆ చిన్న పిల్లలతో మీరు మార్నింగ్ వెళ్ళగానే వస్తూ ఉంటారు, కొంచెం చంటి బిడ్డలు కూడా వస్తూ ఉంటారు మీ దగ్గరికి. వాళ్ళని చూడగానే ఎట్లా ఫీల్ అవుతూ ఉంటారు? బాగుంటుంది. అందుకే కొన్ని మంచి పిల్లలతో కొన్ని ఫోటోలు తీసి కూడా పెడుతుంటా స్టోరీస్లలో. ఓకే, హ్యాపీ అనిపిస్తుంది పీడియాట్రిక్స్ అంటే. అన్లెస్ నువ్వు ఐసీలో పని చేయకపోతే, నువ్వు ఓన్లీ ఓపీడీకి స్ట్రిక్ట్ అవుతే మంచిగా ఉంటుంది. ఓకే. సో నిజంగా సార్, పిల్లలంటే ఇష్టం లేని అన్న వాళ్ళు ఏంటంటే ఆ పిల్లల సంబంధించి వెళ్ళడం అనేది ఇది ఇంకొక సూపర్. ఇంకా ఆ టైంలో, ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టైంలో పెద్దగా సీట్లు రాలేదు. ఇంకా వచ్చిన దాంట్లో ఉన్న బెటర్ ఆప్షన్ అదే అని అనుకొని దాంట్లో దూరేసాను. దూరేశారు అనమాట. సో మీది ఇన్ని ఇయర్ల మీ ఎక్స్పీరియన్స్లోని, మీ డాక్టర్ ఎక్స్పీరియన్స్లోని ఏ రోజైనా మీ ట్రీట్మెంట్ వికటించడం కానీ, లేకపోతే పేరెంట్స్ దగ్గర నుంచి మీకు తిట్లు కానీ వచ్చినాయా? పేరెంట్స్ ఎవరు డైరెక్ట్ తిట్టరు, వెనకాలకి వెళ్ళి తిట్టుకుంటారు. అరే డాక్టర్ అది ఎవరైనా కామన్ కదా. డైరెక్ట్గా అయితే ఎప్పుడైతే ఏం రాలేదు. కాకపోతే ఎక్కువ వరకు మంచిగా జరిగేది. కాకపోతే ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ వచ్చి జ్వరం రాగానే యాంటీబయాటిక్ రాయాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ నేను మొదటి నుండి నువ్వు వస్తే రా, లేకపోతే లేదు. కానీ నేను ఎప్పుడు అడ్వైజ్ చేసేటోను కాదు. అమ్మ చూడు, ఇది పలానా వైరల్ సీజన్ నడుస్తుంది, ఇది వైరల్ ఫీవర్, ఒక 4-5 రోజులు ఉంటుంది, జ్వరం తగ్గుతుందనే కౌన్సిలింగ్ చేస్తాను. జనాలకి నచ్చదు. సో అట్లా నచ్చక స్టార్టింగ్ పీరియడ్లో పెద్దగా ఓపీడీ ఒకసారి వచ్చినప్పుడు మళ్ళీ రాకపోతుండే. ఆబ్వియస్గా నాకు అర్థమయ్యేది, నేను యాంటీబయాటిక్ రాస్తే వాడు వచ్చాడు కావచ్చు. బట్ స్టిల్ నేను అదే వేకి స్టిక్ అయిపోయినా. ఇప్పుడు గుడ్ నెంబర్స్, ఇప్పుడు మంచి నెంబర్స్ వస్తున్నాయి. కాబట్టి ఆబ్వియస్గా ఇంతమంది వస్తున్నా కూడా ఎవడో ఒకటికి ఒకవేళ జ్వరం కనుక ఎక్కువ అయిపోయింది, ఇంకో 3-4 డేస్ తర్వాత ఎక్కువ అయిపోయింది, ఆ టైం మనం అసలు యాంటీబయాటిక్ పెట్టలేదు, మేబీ ఆ చైల్డ్కి యాంటీబయాటిక్ అవసరం అనుకోండి. ఆబ్వియస్గా ఆ పేరెంట్ ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ సజెస్ట్ చేసిన మెడిసిన్తో వెంటనే తగ్గిపోతే ఈ డాక్టర్ కూడా వేసుగాడరా అనే ఛాన్సెస్ ఉంటుంది. ఇది అందరికీ ఉంటుంది, నాకే కాదు. నువ్వు ఒక్కోసారి పెట్టినందుకు ఇంకో డాక్టర్ అనవసరంగా పెట్టిన అనేటోడు ఉంటాడు. సో ఎన్నో ఉంటాయి దీంట్లో, దాన్ని మనం ఏం కంట్రోల్ చేయలేము. బట్ వాట్ ఈజ్ యువర్ వే అంటే నా వే ఇది. నేను జనాల్ని ఎడ్యుకేట్ చేస్తాను. ఇప్పుడు అందుకే నా క్లినిక్లో వచ్చే పేషెంట్స్ అందరినీ 2 డేస్ తర్వాత కంపల్సరీ రమ్మంట. ఇప్పుడు చాలా వరకు పేరెంట్స్ టెన్షన్ బట్టి ఫస్ట్ డే ఫీవర్కే వచ్చేస్తారు. ఫస్ట్ డే ఫీవర్కి వచ్చినప్పుడు ఏం చేయడానికి ఉండదు, ఏం చెప్పడానికి ఉండదు. ఏ ఫీవర్ అనేది ఎగ్జాక్ట్గా చెప్పడం ఇంపాసిబుల్. అందుకే మళ్ళీ ఒక 2 డేస్ తర్వాత రండి, 2 డేస్ తర్వాత రండి అంటారు. ఊరికే తిప్పించుకుంటూ ఉంటా. బట్ ఓవర్ ద టైం నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి అర్థమైపోయింది, ఓకే ఏమి యాంటీబయాటిక్స్ లేకుండా తగ్గిపోతున్నాయి జ్వరాలు అని. వాళ్ళే రియలే చెప్పి ఇప్పుడు వచ్చేటోళ్ళందరూ 3-4 డేస్ ఆగి వస్తారు. సార్ ఆల్రెడీ 3 డేస్ వెయిట్ చేసిన సార్ ఫీవర్కి, ఓన్లీ పారాసెటమాల్ వేసిన అంటారు. గుడ్, దెన్ మా జాబ్ ఈజీ అవుతుంది. ఓకే, అంటే మొత్తానికి జనాలకి ఏంటంటే యాంటీబయాటిక్స్ కి మీరు అట్రాక్ట్ అవ్వకుండా ఉండాలి అన్నట్టు పిల్లల్లో ఎనీ స్టడీస్ కానీ మా టెక్స్ట్ బుక్స్ లో కానీ ఏం రాస్తారంటే ఒక 90% ఆఫ్ ద ఫీవర్స్ ఆర్ వైరల్ ఫీవర్స్. పిల్లల్లో ఊరికే సీజన్ మారినప్పుడల్లా వైరస్లు వస్తూ ఉంటాయి, ఏదో ఒక వైరస్ అటాక్ చేస్తుంది, వాటికి ఏం మందులు ఉండవు. సో ఈ యాంటీబయాటిక్స్ అనేది అన్నెసెసరీగా పిల్లలు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ డెవలప్ అయిపోతే ఏ యాంటీబయాటిక్ కూడా పని. ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది చూస్తున్నాం, నువ్వు ఏ యాంటీబయాటిక్ పెట్టినా వాడికి పని లేదు, మళ్ళీ వాడిని అడ్మిట్ చేసి ఇంజెక్షన్ పెడితేనే తగ్గుతుంది. సో రీజన్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్. చిన్నప్పటి నుండి యాంటీబయాటిక్ ఎక్కువ వాడేసి మనం ఏంటంటే ఏది వచ్చినా తట్టుకోలేము అనమాట. చిన్న హెడేక్ వచ్చినా టాబ్లెట్ వేసేసుకోవాలి, ఏదో చేయాలి. ఇప్పుడు పిల్లల విషయంలో అదేంటో కానీ ఈవెన్ డాక్టర్ దగ్గర కూడా వెళ్ళి మెడికల్ షాప్లో వెళ్ళి యాంటీబయాటిక్ తెచ్చేసుకుంటారు. వాళ్ళు ఉన్న యాంటీబయాటిక్లలో హైయెస్ట్ యాంటీబయాటిక్ ఇచ్చేస్తారు. కొన్నిసార్లు పేరు చెప్పదు కానీ ఆ యాంటీబయాటిక్ చూసి షాక్ అయ్యారని. నేను నా క్లినిక్ ఫార్మసీలో లేదు, 2 years నేను ఎవరికి రాయలేదు. అది నువ్వు అంత సింపుల్గా వేసేసుకున్నావు, దాని డోస్ ఏంది ఏమో సార్ మెడికల్ షాప్ ఒకటి చెప్పాను. సో ఈవెన్ మెడికల్ షాప్స్ వాళ్ళకి కూడా కొంచెం మినిమం మెయింటైన్ చేయాలి. నువ్వు పిల్లలకి యాంటీబయాటిక్ ఇస్తున్నప్పుడు అట్లీస్ట్ నువ్వే డాక్టర్ నువ్వు మాట అంటారా అని చెప్పాలి. ఇప్పుడు పారాసెటమాల్ లాంటివి ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ ఇచ్చుకోవచ్చు, యాంటీబయాటిక్ని కూడా మెడికల్ షాప్ కూడా ఇచ్చేసి మంచి యాంటీబయాటిక్ నువ్వు ఇది వాడుకొని చెప్పేసినప్పుడు లాంగ్ రన్లో ఏం జరుగుతుంది అంటే చాలా వర్స్ చూస్తాం. మేబీ ఇంకో 5-10 years తర్వాత
ఈ ఎవరైతే చిన్నప్పటి ఊరికే యాంటీబయాటిక్లు వేస్తున్నారో వాళ్ళు ప్రతిసారి అడ్మిట్ కావాల్సి వస్తుంది హాస్పిటల్. ఓకే. సో ఆ స్టేజ్కి వెళ్తున్నాం. నేను కూడా ఏంటంటే అదే చెప్తాను సార్. ఒక స్టేజ్‌కి అంటే మనకి ఏదైనా ఒక చాలా పెద్ద ప్రాబ్లమ్ వచ్చేసరికి మనం ఈ చిన్నవన్నీ వాడుతూ ఉంటాం కాబట్టి ఆ పెద్ద స్టేజ్‌కి వచ్చేసరికి అవన్నీ కూడా మన బాడీ మీద పని చేయవు. మోస్ట్ ఆఫ్ ద మెడిసిన్. ఓవర్ ద టైమ్ ఆ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ డెవలప్. ఇంకొక మెయిన్ కారణం ఏంటంటే ఇప్పుడు ఒక పలానా యాంటీబయాటిక్ 5 to 7 days వేయాల్సింది ఒకటే రోజు వేస్తారు. సార్ ఒక రోజు వేయగానే జ్వరం తగ్గిపోయిందని ఆపేసిన అంటారు. 2 రోజులు వేస్తారు, ఆపేస్తారు. ఇప్పుడు ఈవెన్ తో మేము మా క్లినిక్స్లో ఇది కంపల్సరీ 5 days వేయాలన్నా కూడా 3 రోజులకే వస్తుంది ఆ బాటిల్. ఇంకో బాటిల్ కొన్నాడు, 3 రోజులు వేసి ఆపేస్తాం. సో ఇట్లాంటి వాటి వల్ల కూడా కంపల్సరీ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. ఓకే. అండ్ సార్ మీ దగ్గరికి రకరకాల పేషెంట్స్ వస్తూ ఉంటారు, రకరకాల క్వశ్చన్స్ అడుగుతుంటారు. అందులో చాలా వరకు సిల్లివి ఉంటూ ఉంటాయి. సిల్లీగా ఉంటాయి. కొంచెం కష్టం, కొన్నిసార్లు మనసులో మీరు ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. కోపాన్ని కంట్రోల్ ఏం అడుగుతున్నారా, ఏం సాల్వ్ అవుతుంది, చెప్పింది ఎన్నిసార్లు చెప్పాలా అనే ఫీలింగ్ వస్తుంది. చెప్తారా? అట్లా అనలేం కదా. అంటే ఎట్లా ఉంటుందంటే వీళ్ళందరూ చాలా వరకు న్యూ మదర్స్. సో వాళ్ళ యాంగ్జైటీని కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. ఊరికే నా సైడ్ నుండి ఇంద్రా అని అనలేం కంటే సరే ఓకే న్యూ పేరెంట్స్గా ఇద్దరు కపుల్ వచ్చి టెన్షన్లో ఉన్నారు. చాలా మందికి గ్రాండ్ పేరెంట్స్ ఎవరు ఉండరు ఇంట్లో. సరే ఇద్దరం మేము వర్కింగ్ పలానా ప్లేస్లో ఉంటాం, మేమే చూసుకోవాలి, సో టెన్షన్గా ఉంది అంటారు. అట్ ద సేమ్ టైం అర్థం చేసుకోవాలి కూడా తప్పదిగా. సో ఊరికే మనకు అనిపించినంత మాత్రం వాళ్ళని ఏం అనడానికి ఉండదు. ఓపికగానే చెప్తా చాలా వరకు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ చూసి వచ్చే వాళ్ళు పెద్ద పెద్ద రాసుకొని వస్తారు, వాట్సాప్లో పెద్ద లిస్ట్ ఉంటుంది. నేను అడుగుతున్నాడు ఇంకా ఉన్నాయా అన్నీ అయిపోయిన తర్వాత పంపిస్తాను. అయితే ఒక్కసారి మనం కరెక్ట్గా వాళ్ళకి చెప్పేస్తే మళ్ళీ అయితే అడగరు. నువ్వు సరిగా వాళ్ళకి సరిపోయిన ఆన్సర్లు ఇచ్చినప్పుడు మళ్ళీ రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తాయి. సో ప్రాపర్ ఆన్సర్ ఇస్తే ఓకే. బట్ ఎనర్జీ చాలా స్పెండ్ చేయాల్సి వస్తుంది. నేను స్టేజ్లో మాట్లాడి నాకు వోకల్ కార్డ్ నాడ్యూల్ అయిపోయింది. 1 month కంప్లీట్ రెస్ట్ తీసుకోరా అంటే కొన్ని రోజులు ఓపీడీ క్లోజ్ చేసి అది చేసి మేనేజ్ చేస్తున్నాం. అంటే మళ్ళీ మీరు ఆ స్ట్రెస్ అదంతా కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా కంట్రోల్ చేసుకుంటారు? ఎవరి మీద చూపిస్తారా ఎమోషన్స్ ని? ఎక్కడికక్కడ కొంచెం టఫ్ మ్యాన్ నేను. అసలు అంత ఈజీగా ఎమోషన్స్ ఎవరి మీద ఏం చూపించను. ఎన్ని 100 పంచాయతీలు ఉన్నా ఇంటికి వెళ్ళిన తర్వాత నార్మల్ గానే ఉంటా. ఎవరితో ఏం షేర్ అంటే ప్రొఫెషనల్ మామూలుగా ఫ్యామిలీ టైం అన్నట్టు అంతే. నా ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద చూపించడం అసలుకే ఉండదు. అంత ఈజీగా నా ఫ్రస్ట్రేషన్ బయటకి ఏం రాదు. ఐ నో హౌ టు కంట్రోల్ మై థింగ్. అది ఏంటో మాకు చెప్పండి సార్ కొంచెం. మేము ఎవరు కంట్రోల్ అవ్వం, ఇక్కడ ఉన్నది తీసుకుపోయి ఇంటి వరకు క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ అంతే. ఒకప్పుడు ప్రతి చిన్నది కూడా వెళ్ళి మమ్మీ వాళ్ళకి చెప్పేవాడిని. మమ్మీ వాళ్ళ ఏజ్కి నా చిన్న ప్రాబ్లం వాళ్ళకి పెద్దగా కనిపించేది. సో పలానా ఏదో జరిగింది అని చెప్పేసి వాళ్ళు ఎక్కువ రియాక్ట్ అయిపోయి వాళ్ళు టెన్షన్ పడుతుండేవాళ్ళు. వాళ్ళ ఏజ్కి వాళ్ళకున్న హెల్త్ ప్రాబ్లమ్స్కి మనం అన్నెసరీగా స్ట్రెస్ పెడుతున్నాం అనేది నేను ఒక పాయింట్ ఆఫ్ టైంలో రియలైజ్ అయినా. ఓకే దెన్ కంట్రోల్ చేసుకోవాలి. అప్పటి వరకు ప్రతి చిన్న చెప్పిన నేను లాస్ట్ ఒక 3 years నుండి అనుకుంటా ఐ ప్రాక్టీస్ మై సెల్ఫ్. ఓకే ఎవరు చెప్పకపోయినా నడుస్తుంది, జిందగీ ఇట్లనే ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఒక రోజు ఏదో తేడా అయిపోయినా పోయి ఎవరినైనా చేసినా ఏం రాదు. సో నన్ను నేను కంట్రోల్ చేసుకోగలను. అట్ ది సేమ్ టైం మా వైఫ్ కూడా బాబుతో స్ట్రగుల్స్ ఉండే, ఆ తర్వాత తన కెరియర్ కోసం స్ట్రగుల్స్ ఉండడం. సో ఎవరు పంచాయతీలు వాళ్ళకు ఉండేది. సో నేను వెళ్ళి నాది తన మీద రుద్దడానికి ఛాన్స్ లేదు. తను ఆల్రెడీ సఫరింగ్లో ఉంటుంది, తను ఫెలోషిప్ చేస్తుండే, తన లైఫ్ కష్టంగా ఉండేది. సో ఇప్పుడు తనకు చెప్పలేను. సో అట్లా నన్ను నేను బ్యాలెన్స్ చేసుకోవడం ఓవర్ ద ఇయర్స్ వర్క్ చేసిన. ఇప్పుడు ఏ పని చేసినా ఎవరికి ఏం చెప్పారు? మరి ఒకనొక టైంలో ఒక్కసారిగా మీరు బర్స్ట్ అయిపోతే? బర్స్ట్ అవ్వడం అసలు జరగదు అసలుకి జరగదు. ఓకే అంతే. మీరు అంటే దాని నుంచి కంట్రోల్ అవ్వడానికి సాంగ్స్ వింటూ ఉంటారా, లేకపోతే పాటలు మీరు పాడతారా? సాంగ్స్ కంటే ఎక్కువ నేను గేమింగ్ నా స్ట్రెస్ బస్టర్. నేను చిన్నప్పటి నుండి గేమ్స్ బాగా ఆడేది. ప్లే స్టేషన్ కానీ లేకపోతే ఈవెన్ ఎక్స్బాక్స్ ఉంది నా దగ్గర, నింటెండో ఉంది. అసలు నా దగ్గర లేని గేమింగ్ లేదు. ఒక ల్యాప్టాప్ ఓన్లీ గేమ్ల కోసం. అవుట్డోర్ ఏం ఆడరా? అవుట్డోర్ ఒకప్పుడు ఆడేది చిన్నప్పుడు. ఆ తర్వాత నేను అంతా గేమింగ్ అంటే చిన్నప్పుడు కూడా గేమింగ్ బాగా ఆడేది. ఇంకా అవుట్డోర్ ఇంకే పెద్దగా ఆడను. కానీ గేమింగ్ బాగా హెల్ప్ అవుతుంది స్ట్రెస్ రిలీఫ్ కి. పాట ఏమంటారు వింటారా అని చెప్తే మళ్ళీ నేను ఎక్కడ పాడమంటానని చెప్తాను. గేమింగ్ అంటున్నారు. జనరల్ గా నేను వినను. నా గో టు థింగ్ ఏంటంటే గేమింగ్. ఓకే. మూవీస్ అవి చూస్తూ ఉంటారా, వెళ్తూ ఉంటారా? అసలు ఎవ్రీ మూవీకి వెళ్తాను. అంటే ఇంగ్లీష్ మూవీస్ ఎక్కువ చూస్తా. ఎవ్రీ ఇంగ్లీష్ ఏం చేసేసారు పాపం. అంటే మన వాళ్ళు ఓవర్ యాక్షన్ ఉంటాయి కదా, అది అసలు నా వల్ల కాదు. మెయిన్ గా ఎస్పెషల్లీ పెద్ద హీరోల సినిమాలకు పోతే అనవసరమైన డైలాగ్ వస్తుంది, అనవసరమైన ఎలివేషన్ వస్తుంది, నా వల్ల కాదు. అదే ఇంగ్లీష్ మూవీస్ అనుకోండి అసలు అట్లాంటివి ఉండవు, డిస్టర్బెన్స్ ఉండదు. సో ఎక్కువ ఇంగ్లీష్ మూవీస్ చూస్తుండే. ఈ మధ్యలో టైం ఉంటుంది. ఒకప్పుడైతే అసలు ఎంత బక్వాస్ ఇంగ్లీష్ మూవీ అయినా కంపల్సరీ వెళ్తుండే. ఓకే. ఏదో ఒక నైట్ వెళ్ళి మూవీ చూసేస్తాను. ఇప్పుడు కొంచెం అయిపోయింది, ఇప్పుడు టైం ఉంటలేదు. ఓకే. మీరు డాక్టర్, మీ వైఫ్ డాక్టర్, ఇద్దరు ఎవరి ఫీల్డ్ లో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. మరి బాబుని ఎవరు చూసుకుంటూ ఉంటారు సార్? బాబుని ఎక్కువ మమ్మీ వాళ్ళే సపోర్ట్. మమ్మీ వాళ్ళే చూసుకుంటారు. మమ్మీ హౌస్ వైఫే కాబట్టి ఇంట్లోనే ఉంటారు. ఇంట్లోనే ఉంటాం, అందరం కలిసే ఉంటాం.
ఓకే. సో ఎక్కువ మమ్మీ చూసుకుంటుంది. ఇంకా కొంచెం ఇప్పుడు మమ్మీ ఏజ్కి వాడికి మ్యాచ్ అవ్వట్లేదు, వాడు ఉరికి చూరికి చాయం చేస్తున్నాడు. అవును. సో నేను కొంచెం నా టైం వాడికి స్పేర్ చేస్తున్నాను. పొద్దున్న లేవగానే వాడి రెస్పాన్సిబిలిటీస్ నాది. షేర్ చేసుకుంటారన్నమాట. ఇంకా ఆబ్వియస్గా ఇప్పుడు మా వైఫ్ కొంచెం బిజీ, పొద్దున్న తను వెళ్ళిపోవాలి 9 కల్లా డ్యూటీలో ఉండాలి, అండ్ మళ్ళీ వచ్చేసరికి 6:30, 7 అయిపోతుంది. సో ఈవినింగ్. ఈవినింగ్. సో ఇంకా మార్నింగ్ నేను షెడ్యూల్ చేసుకున్నాను అన్నట్టు. ఇంకా పొద్దున్న లేచాక వాడు బ్రష్ చేయించి స్నానం చేయించడం నా పని, అట్ ద సేమ్ టైం స్కూల్లో దించడము మళ్ళీ తీసుకురావడం. ఆదర్శ ఉత్తమ ఏమంటారు హస్బెండ్ అవార్డు మీకే ఇస్తారు సార్ అయితే. చెప్పండి 100 కంప్లైంట్ చెప్తుంది నా మీద ఇంకా స్టిల్. అయ్యో ఇంకా మీ మీద కంప్లైంట్ ఆబ్వియస్గా ఎనీ వైఫ్ ఇస్ సేఫ్, నువ్వు ఎన్నైనా చేయండి స్టిల్ వాళ్ళ దగ్గర పెద్ద లిస్ట్ ఉంటుంది. అలా ఏం ఉండదు సార్ పాపం, ఎందుకంటే ఆడవాళ్ళందరూ మా వైఫ్ తీసుకొస్తా చెప్పిస్తా ఎన్ని ఉంటాయి కంప్లైంట్స్, ఇన్ని చేసినా కూడా ఇంకొన్ని కంప్లైంట్స్. అవి ఏముంటాయి సార్, ఏవో చిన్న చిన్న చెప్తా ఉంటారు టవల్ అవి కామన్ సార్, అవి లేకపోతే ఎలా చెప్పండి. సో అందుకే నేను కూడా ఏం కంప్లైంట్ చేయట్లేదు కానీ, బట్ ఇప్పుడు మా పేరెంట్స్ నేను మా వాడి సంగతి ఎక్కువ చూస్తున్నాం. ఈవినింగ్ వచ్చాక తను చూసుకుంటుంది. ఓకే. నైట్కి ఒక్కసారి తను, మిగతాదంతా మాది షెడ్యూల్. ఓకే. మాకు 7 పాట పాడతారా అంటే మీ ఎటకారం అవన్నీ చూసిన తర్వాత పాట పాడించుకుందాం అని నాకు అనిపిస్తుంది. అసలు రేర్. సరే యాక్షన్ మూవీస్ లో అంటే మీరు అన్నట్టు ఓవర్ యాక్షన్ ఉంటుంది, లేకపోతే ఓవర్ ఎలివేషన్స్ ఉంటాయి. సాంగ్స్ లో ఏముంటాయి? పాటలు అసలు ఏమో అంటే నాకు మొదటి నుండి ఇంట్రెస్ట్ లేదు పెద్దగా పాటలు వినడం. బేసిక్ డాక్టర్స్ ఎవరు చూడరా అండి సినిమాలు? ఎందుకు, నా ఫ్రెండ్స్ ఉంటారు చాలా మంది చూసేవాళ్ళు ఉంటారు, అన్ని తెలుగు సినిమాలు పోయే గ్యాంగ్ కూడా ఉన్నారు. లేదండి నాకు తెలిసినంత వరకు అయితే డాక్టర్స్ ఎవరు చూడరు అనుకుంటారు సినిమాలు. ప్రజెంట్ డేస్ ఏంటంటే స్ట్రెస్ రిలీఫ్ కి ఆబ్వియస్ గా మూవీస్ పెద్దది. మా ఫ్రెండ్స్ మస్తు మంది చూస్తారు, నేను కూడా మస్తు చూస్తాను. ఇప్పుడు కొంచెం టైం లేక చూడట్లేదు అంతే. ఓకే. సీరియల్స్ చూస్తారా? సీరియల్ ఎక్కడ చూస్తాను, అసలు టీవీ చూడండి, అసలు టీవీ కూడా చూడరు. టీవీ అసలు టైం ఉండదు కదా. పొద్దున్న లేస్తే క్లినిక్ వెళ్ళిపోయినా మళ్ళీ మధ్యాహ్నం కొంచెం తిని బ్రేక్ తీసుకుంటే మళ్ళీ ఈవినింగ్ వెళ్ళిపోతాం కదా. ఓకే. టీవీ అసలు ఛాన్స్ ఉంది. కాకపోతే ఇప్పుడు పీజీ ప్రిపరేషన్ టైంలో మా అమ్మ డాక్టర్ బాబు సీరియల్ ఆ టైంలో మ్యాచెస్ ఉండేవి అనుకున్నా, ఐపీఎల్ మ్యాచెస్ వచ్చేది. మా అమ్మ అది నేను ఐపీఎల్ పెట్టానంట, ఫుల్ నడిచేది. ఇప్పుడు ఏం చూడట్లే అనుకుంటా ఇంట్లో, ఏమో నాకు తెలియదు, పెద్ద టీవీ చూడండి. ఓకే. సో డాక్టర్ బాబు ఫ్యాన్స్ అన్నమాట చాలా వరకు. మా మమ్మీ ఫుల్ గా ఫ్యాన్. మళ్ళీ అది మళ్ళీ వస్తున్నట్టుంది కదా. వస్తుంది. మొన్న ఎప్పుడో చూసి ఈ దరిద్రం ఇంకా అయిపోలేదా, ఇంకా సీజన్ 2 అండి. ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి మాకు సీజన్ 2 కావాలని అడిగారు కదా. అట్లనే నడుస్తుంది, చూసిన నేను. అదే. సో అంటే నాకు అనిపించింది అనమాట, డాక్టర్స్ నిజంగా సినిమాలు చూడరు, ఎక్కడ బయట ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నట్టు కూడా కనిపించరు. మీరు ఎంజాయ్ చేయరు, ఎప్పుడు 24/7 పేషెంట్స్ ముందే కూర్చుంటారు కదా. మీరు అనుకునేదంతా చాలా తక్కువ, ఫుల్గా ఎంజాయ్ చేస్తారు మా వాళ్ళు. నేనే కాదండి, చాలా వరకు అలాగే అనుకుంటారు. వీళ్ళకి స్పెసిఫిక్ గా ఎంజాయ్మెంట్ అంటే తెలిసే వాళ్ళకి అసలు మీనింగ్ తెలుసా అన్నట్టు ఉంటుంది. లేదు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు మా వాళ్ళు, బట్ అంత ఎక్స్పోజ్ కాదు. కాకపోతే డాక్టర్స్ మీటింగ్స్ ఇలాంటివి చాలా ఉంటాయి. ఇప్పటికీ మాది కంటిన్యూ మెడికల్ ఎడ్యుకేషన్ అని సిఎంఈస్ జరుగుతూ ఉంటాయి. సో ఆ టైంలో అందరు డాక్టర్స్ కలుస్తారు టౌన్స్లో. సో ఉంటుంది, పార్టీస్ బాగానే నడుస్తాయి, అన్నీ ఎంజాయ్ చేస్తారు. ఓకే. సో వీడియో క్రియేటర్స్ కి ఒక పిచ్ ఉంటుంది, మన వీడియోస్ అవతల వాడు చూడకపోయినా కోరిని తీసుకెళ్లి చూపించడం, ఇంట్లో టీవీలో ప్లే చేయడం, అరే చూడండి రా నా వీడియో చూడండి రా అని చెప్పి మీరు అట్లా చేస్తూ ఉంటారా? ఇనీషియల్ యూట్యూబ్ వీడియోస్ కి ఉండే ఆ పిచ్చి, దోస్తుల దగ్గర కూర్చున్నప్పుడు అరే ఒక వ్యూ పడుతుంది అని చెప్పేసి సాగొట్టేది. బట్ ఇప్పుడు ఇంకా అయిపోయింది. ఎందుకంటే నేను నావి ఏమున్నా సరే నా టీవీకి కనెక్ట్ చేసి చూపిస్తా ఉంటాను, బలవంతంగా కూర్చోబెట్టి మరి చూపిస్తాను అనమాట. అదే చూడండి అని. ఓన్లీ ఇనిషియల్ యూట్యూబ్ మీద చేసేది, ఇంక ఇప్పుడు పెద్దగా నాకు అవసరం లేదు, నేను పెడితే ఆబ్వియస్ గా వ్యూస్ వస్తాయి. ఆబ్వియస్లీ ఇంక జనాలు అందరూ ఫ్యాన్స్ అయిపోయారు కదా. సో మంచి కంటెంట్ ఉంది అనుకో, అది ఎక్కువ వ్యూస్ వస్తాయి, లేకపోతే తక్కువ వ్యూస్ వస్తాయి. సో ఇంకా వ్యూస్ గురించి ఆలోచించే స్టేజ్ లో లేను. నాకు వీడియో చేయాలనిపించి చేసి పెట్టేస్తా. పెద్దగా ఇప్పుడు ఎన్ని వ్యూస్ వస్తున్నాయి చూడట్లేదు. ఒకప్పుడు ఫుల్ ఉండేది పిచ్చి. ఈవెన్ స్టార్టింగ్ ఇన్స్టాగ్రామ్ వైరల్ అయినప్పుడు కూడా అరే ఎన్ని వ్యూస్ అయినా, పొద్దున్న లేస్తే ఇంకా అదే పని, ఏం కమెంట్లు పెట్టారు, ఎంతమంది చూస్తున్నారు, ఎన్ని షేర్స్ వచ్చినాయి. ఇప్పుడు ఇప్పుడు ఆ నెంబర్స్ గురించి చూస్తే స్టేజ్ పెట్టేసాము, అయిపోయింది అంతే, పట్టించుకోం. నిజంగా అంటే నేను ఇంత కంఫర్ట్ గా మాట్లాడడానికి మీరు నాకు అంత ఇచ్చారనమాట, బౌండరీస్ ఏం లేకుండా మీరు కూడా అంతే కంఫర్ట్ గా ఉన్నారు సార్. అందుకే నేను ఇంత ఓపెన్ గా ఇంత కంఫర్ట్ గా మాట్లాడుతున్నాను. ఎక్కడైనా మిమ్మల్ని హర్ట్ చేశానా? హర్టింగ్ ఏముంది, దీంట్లో అన్ని రొటీన్ క్వశ్చన్స్ కదా. హర్టింగ్ ఏం లేదు కదా. హర్టింగ్ ఏముంటది, ఏముండదు. ఓకే. నా క్వశ్చన్స్ ద్వారా కానీ లేకపోతే నేను ఏమైనా అట్లా మాట్లాడటం కానీ ఏం జరిగిందని ఏం జరగలేదు ఇక్కడ, జస్ట్ రొటీన్ క్వశ్చన్స్ అడిగింది, ఆన్సర్ చెప్పాను. అవునా? ఓకే. ఇంకా చెప్పండి సార్ మీ పర్సనల్ విషయాలు ఇంకా చెప్పండి. మీరు లవ్ స్టోరీ చెప్పను అన్నారు, ఎవరికో సినిమా డైరెక్టర్కి ఇస్తా అని చెప్పారు. ఇంకేమైనా మీ పర్సనల్ అంటే ఏదైనా సీక్రెట్స్ మీరు ఇప్పటివరకు ఏమైనా దాచినవి మాకు ఇప్పటివరకు తెలియనివి ఏమైనా ఉంటే చెప్పండి. ఏం లేదు, అంతా ఓపెన్ బుక్ అయిపోయింది. ఇప్పుడు ఈవెన్ ఏం చేసినా కూడా ఒక స్టోరీ పెట్టేస్తున్నా, అంటే పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పర్సనల్ లైఫ్ అని కూడా అర్థమైంది.
కానీ అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? పర్సనల్ లైఫ్ ని మనమల్గా పబ్లిక్ లో తీసుకెళ్లి పెట్టడం అన్నది అంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత పీపుల్ ఓన్లీ నీ ఎడ్యుకేషన్ వీడియోస్తో బోర్ కొట్టేస్తుంది. ఒకసారి ఇంత కనెక్షన్ వచ్చిన తర్వాత దే వాంట్ టు నో మోర్ అబౌట్ యూ. కాబట్టి కొన్ని మనం చేసే పనులు కూడా చెప్పాల్సి వస్తుంది. సో పనులు ఎక్కడికి పోయినా ఏదైనా చేసినా ఒకసారి సినిమా చూసినా కూడా పెడుతూ ఉంటాం, తప్పదు. ఇంకా కనెక్షన్ బాండింగ్ ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం పర్సనల్ స్టోరీస్ షేర్ చేసుకోవడం కూడా చేస్తున్నాం. బట్ ఎవరికి చెప్పని దాచిపెట్టి చేసిన అయితే ఏం లేదు. అంత చెప్పండి సార్, మా ఇంటర్వ్యూ బ్లాస్ట్ అవ్వడానికి మీరు ఒక ఏదైనా ఇలాంటిది ఏమైనా మాకు బయటకు చెప్పారనుకోండి. ఏముండదు, అంత కంప్లీట్ ఓపెన్ బుక్ నాది. నేను ఏం చేస్తున్నా లిటరల్లీ మన ఫ్యాన్స్ అందరికీ తెలుసు. అందరికీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంటారు. ఇప్పుడు ఈవెన్ ఒక కార్ కొందామని ఒక 1 month బ్యాక్ డిసైడ్ అయినప్పుడంటే చెప్పేస్తున్నాము వాళ్ళకి. కార్ కొందాం అనుకున్నా, ఏ కార్ కొనాలి, ఆ డిస్కషన్స్ అయిపోయినాయి. కార్ కొనే దాంట్లో ఇప్పుడు ఏ కలర్ కొనాలని అడుగుతున్నారా? మొత్తం ఇంకా మీ ఫ్యాన్స్ సజెషన్స్ మేరకు తీసుకుంటున్నారు. సో అంతా ఆల్మోస్ట్ అన్ని చెప్పేసేది, ఏం దాచిపెట్టేది ఏం లేదు. మొత్తానికి ఏం లేదంటారు అసలు? ఏం లేదు. ఏముంటుంది చెప్పండి? ఏం చేస్తాం సార్, గట్టిగా అడగలేము, చేయలేము, లేదు చెప్పండి మీరు. ఏముంటాయి, ఊరికే పొద్దున్న లేస్తే వెళ్ళి పబ్లిక్ లో కూర్చునే కదా మా లైఫ్. నాట్ లైక్ ప్రైవేట్ జాబ్ అది. సో వెళ్ళి పేషెంట్స్ తోటే కూర్చున్నాను. సో ఏముండవు మా లైఫ్ లో. ఓకే, ఎనీవే సార్, నిజంగా అసలు మళ్ళీ ఇంటర్వ్యూ చేయడం నాకు ఏంటంటే ఒక కొత్త జోష్ వచ్చింది అనమాట. పొద్దున్నే నాకు ఏమంటారు, ఇంత మార్నింగ్ ఏమో ఇంటర్వ్యూ వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో నాకు తెలియదు, కానీ మనం ఇంత మార్నింగ్ చేయడం అనేది నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట. నేను ఇన్ని ఇయర్స్ నా ఎక్స్పీరియన్స్లోని ఇంత పొద్దున్నే ఫస్ట్ టైం. మన లాస్ట్ వీడియో బంగారాజుతో ఇచ్చింది ఈవినింగ్ నైట్ టైంలో ఫుల్ డల్ డిప్రెస్డ్ ఫేస్ ఉండే. అమ్మ మళ్ళీ అట్లా కావద్దు. ఆల్రెడీ చాలా మంది మెసేజ్ సార్ ఇంకోసారి వీడియో ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా లైటింగ్ చూసుకోండి, అవన్నీ చూసుకోండి అని. సో ఇంకోసారి నెక్స్ట్ ఇంటర్వ్యూ ఇస్తే పొద్దున కూడా బెటర్ రా బాబు అని చెప్పేసి అందుకే మీతో పొద్దున బాగా విసిగించానా సార్ మిమ్మల్ని? ఎక్కువ విసిగించలేదు, ఏం లేదు. చెప్పండి సార్, కెమెరా ఉందని ఏం కాదులేండి. ఎందుకంటే ఎక్కువ ఆగే టైప్ నేను. మీరు లాస్ట్ ఇంటర్వ్యూ చూస్తే వాళ్ళు క్వశ్చన్ అడిగి మధ్యలోనే ఆన్సర్ చెప్పడం మొదలు పెట్టినా. కొంతమంది మెసేజ్ చేసి సార్ కొంచెం వాడిని కంప్లీట్ చేయలేదు సార్ క్వశ్చన్. సో ఈసారి కొంచెం కంట్రోల్ చేసుకొని చెప్తున్నా. ఓకే, సో నార్మల్గా వాడికాయ మనం నార్మల్గా వాగిడికాయ. ఓకే. అండ్ సార్ ఒక పర్సనల్ క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు మీరు ఇట్లా చేస్తూ ఉన్నారు కదా, మీ స్లాంగ్కి కానీ మీ యాక్టివ్నెస్కి కానీ అట్రాక్ట్ అయ్యి ఏదైనా అమ్మాయి మీకు ఒక కమెంట్ చేయడం జరిగిందా? అట్లాంటివి ఫుల్ వస్తున్నాయి. అవునా? ఇది అనానిమస్ లింక్ అని ఉంటుంది చూడండి, మనం ఎవరు పంపుతాం అది కదా, ఛాన్సల్ పెడతా కదా, చాలా సార్లు కొడతారు. మరి మేబీ మా దోస్తులు ఇవ్వడం కొడుతున్నా తెలియదు, కానీ దాంట్లో ఎవరు పంపిలో తెలియదు. చాలా మంది మెసేజ్, బట్ టైం లేదు మనకి ఇవన్నీ. ఇప్పుడు ఏ వస్తూ ఉంటుంది సార్, నవ్వుకుంటారా చూసి? అంతే, ఆబ్వియస్ గా క్రేజీ అని అనుకుంటాం. ఏం పెడుతూ ఉంటారు? అదే ఇంకా లవ్ యూ అని, హ్యాండ్సమ్ ఉన్నారు, ఐ లవ్ యూ అని పెడుతూ ఉంటారా? ఏమంటూ ఆస్క్ యూ అవుట్ అంటారు, ఏమేమో అంటూ ఉంటారు. కాకపోతే మరి ఏమో తెలియదు. ఎందుకంటే చూడండి సార్, ఒకనొక టైంలో మీరు ఏ అమ్మాయి నన్ను చూడట్లేదు, నన్ను రిజెక్ట్ చేస్తున్నారు అనుకున్నారు, బట్ ఇప్పుడు చూడండి కోరుండి మీకోసం ఎన్ని మెసేజ్ పెడుతున్నారు కదండి. రియాలిటీలో అంటే పని లేక పెడుతున్నారు సార్. వాళ్ళు ఎంత అభిమానం, టైం తీసుకొని మీకోసం ఊరికే జస్ట్ అటెన్షన్ గెయినింగ్ కోసం కూడా పెట్టే వాళ్ళు ఉంటారు. లేకపోతే మా దోస్తుగానే పెడుతున్నారు ఏమో తెలియదు, చెప్పరు కదా. మన ఫ్రెండ్ సర్కిల్లోనే ఎవడన్నా పెడుతున్నాను. బట్ ఇట్స్ ఓకే. అంటే నేను పెద్ద రియాక్ట్ వాళ్ళకి ఏం రిప్లేస్ ఇవ్వండి సార్, పాపం ఊరికే తలనొప్పి చేసే పని చాలా ఉన్నాయి. ఓకే, సో అలా అనమాట. నాకు తెలిసి ఏమో సార్, నిజంగా అభిమానంతో ఎవరైనా మీకు అలా మెసేజ్ చేస్తున్నారేమో. అక్కడ మా ఆవిడ చంపిస్తాను. ఇప్పుడే అన్నారు కదా, మీ ఆవిడ చూడరు, మీ వీడియోస్ చూడరు, కమెంట్లు చూడరు, మీ ఇంటర్వ్యూలు చూడరు అని చెప్పారు. చాలా తక్కువ, బట్ ఏమో చూస్తే ఎప్పుడన్నా రేర్గా చూస్తారు. లాస్ట్ టైం ఇంటర్వ్యూ కూడా కొంచెమే చూసినట్టుంది, మొత్తం చూడలేదు. ఓకే ఓకే ఓకే. మీ వైఫ్ కి ఏదైనా సర్ప్రైజ్ గా ఏదైనా ఇచ్చారు గుర్తుండిపోయేటట్టు? ఒకప్పుడు లవ్ స్టైల్ నుండి వచ్చాడు ఇచ్చేది, ఇప్పుడు ఏమి ఇస్తలేదు. ఎందుకు సార్ అలా మారిపోతారు? లవ్ లో ఉన్నప్పుడు అన్ని ఇస్తారు, పెళ్ళి అయ్యాక ఏమి ఇయ్యరు, కనీసం బట్టే పట్టించుకోరు. అంటే అట్లనే కాదు, తనకు కావాల్సిన చూసుకుంటాం, కానీ సర్ప్రైజ్ గిఫ్ట్లు కొంచెం తగ్గిపోయినాయి. రియాలిటీలో ఒకప్పుడు ఫుల్ ఉండేది, ఇప్పుడు లేదు. అంటే ఒకప్పుడు ఫ్రీ వర్డ్స్ కదా, లైఫ్ లో కెరియర్ లేవు, ప్లానింగ్స్ లేవు, ఇప్పుడు బాధ్యతలు లేవు. అంటే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ చేస్తూ 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంగ్లీష్లో మొదలుపెట్టిన యూట్యూబ్ ఛానల్ ఇంకా రన్ చేస్తున్నాం. దాంట్లో మన మనీ వచ్చినాయి. అట్ ద సేమ్ టైం ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ని యూట్యూబ్ లో పెడుతున్నా ఇంకో ఛానల్లో. అండ్ మనీ గురించి అలా చెప్పేశారు కదా సార్, మరి పర్వాలేదు అంటే చాలా వరకు మనకి యూట్యూబ్ నుంచి ఇంత వచ్చిందని చెప్పడానికి భయపడుతూ ఉంటారు. అట్లా చెప్పుకోవడానికి వచ్చిన 9,000 ఊరుకోండి సార్, 9,000 లక్షలు సంపాదిస్తున్నారని చెప్తారు కదా సార్ బయట యూట్యూబ్. నాకు తెలియదు, నాకు మాత్రం వచ్చినాయి 9,000 అంతే అంటారా? అంటే లేదా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అవుతుందని మీరు అట్లా చెప్తున్నారా? దాని స్క్రీన్ షాట్ పెడతా దాంట్లో. కాకపోతే ఎడ్యుకేషన్ వీడియోస్ కి రీచ్ తక్కువ యూట్యూబ్ లో. ఓ, పనికి మాత్రం చెత్తగా ఎక్కువ అంటారు. ఆబ్వియస్లీ ఎడ్యుకేషనల్ వీడియోస్ యూట్యూబ్ లో పెద్దగా కష్టం.
ప్రజెంట్ జనరేషన్ పేరెంట్స్ అందరూ ఇన్స్టాగ్రామ్లోనే ఉన్నారు. ఇన్స్టాగ్రామ్నే రీచ్ ఉంటుంది, బట్ ఇక్కడ డబ్బులు రావు కదా ఇన్స్టాగ్రామ్లో. అవునవును. అండ్ సార్ ఫైనల్ క్వశ్చన్, మెయిన్గా ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ కానీ లేకపోతే ఎవరైనా ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా ఏది వచ్చినా సరే వెంటనే యూట్యూబ్ చూసేయడం, ఇన్స్టా చూసేయడం, ఇలా చూసేసి వాళ్ళ ఇంట్లోనే ఓన్ డెసిషన్స్ తీసుకొని చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ మీద ఏం చెప్తారు మీరు? అంటే ఇట్స్ వెరీ టఫ్. ఒక హెల్త్ కండిషన్కి ఒక కారణము, ఒక పలానా ట్రీట్మెంట్ అని చెప్పడం చాలా కష్టం. మీకు ఒక ప్రాబ్లం రావడానికి చాలా 100 కారణాలు ఉంటాయి. సో ఆల్వేస్ ఫస్ట్ టేక్ యువర్ ఫిజిషియన్ ఒపీనియన్ కానీ, పీడియాట్రిషియన్ ఒపీనియన్, గైనకాలజిస్ట్ ఒపీనియన్. ఎందుకంటే ఇవాళ నువ్వు అనుకొని ఒక వీడియో చూసిన దానివల్ల చాలా తేడాలే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే వాళ్ళు ఉన్నారు. నువ్వు ఎందుకు ముందు రాలేరా అంటే, సార్ నేను పలానా వీడియోలో చిట్కాలు చెప్తే హోమ్ రెమెడీస్ చేసుకుంటూ కూర్చుంటాను అనే జనాలు చాలామంది తయారు. కొంచెం పిల్లల్లో తక్కువ, కొంచెం పిల్లల్లో భయపడతారు, ఎందుకులే అనే భయానికి వస్తారు. కానీ ఎడల్ట్స్లో మాత్రం చాలా వస్తారు. మా ఫ్రెండ్స్ కలిసినప్పుడు చెప్తుంటారు కదా, అరే ఇంత హైపర్ టెన్షన్, వాడు బీపీ గోళీలు ఆపేసింది, ఎవడో చెప్పిండట వీడియోలో అని. షుగర్ గోళీలు అయితే అవసరం లేదు, అసలు ఇది వాడితే తగ్గిపోతుంది, ఇది వాడితే అని అటువంటి చాలా వీడియోస్ ఉన్నాయి. అట్లా ఆపేసుకొని సీరియస్ అయిపోయి చనిపోయే వాళ్ళు కూడా ఉంటారు. సో ఎప్పుడైనా కూడా హెల్త్ ఇన్ఫర్మేషన్ కావాల్స్తే మీరు ఒక క్వాలిఫైడ్ డాక్టర్ని ఫాలో అవ్వండి. ఊరి మీద పనికిరాని ఎదలు చాలా మంది ఉన్నారు, మిలియన్స్లో సబ్స్క్రైబర్స్ ఉంటారు. ఎగ్జాక్ట్గా పేరు చెప్పాను కానీ వాళ్ళని కూడా తర్వాత వేసుకుంటాం. ప్రతి రోగానికి ఒక చిట్కా చెప్పేస్తాడు, ఇది వాడితే అయిపోతుంది అనేస్తాడు. వాడు రియల్ లైఫ్లో వాడు ఎన్నో పేషెంట్ చూడాడు. నువ్వు చెప్పిన చిట్కా వాడి తేడా అయినా కూడా వాళ్ళ దగ్గరికి ఓ నువ్వు. సో అలాంటి వాళ్ళ దగ్గరికి అలాంటి వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ని నమ్మదు. సో ఒక క్వాలిఫైడ్ డాక్టర్ ఏదైనా చెప్తున్నాడంటే ఇట్స్ ఓకే. అది కూడా చాలా వరకు డాక్టర్స్ కొన్ని టిప్స్ చెప్తారు, హెల్తీగా ఉండడానికి లైఫ్ స్టైల్ అడ్వైసెస్ ఇస్తారు, కానీ పలానా రోగానికి ట్రీట్మెంట్ అని ఎవరు క్వాలిఫైడ్ డాక్టర్ చెప్పారు. ఈ క్వాలిఫికేషన్ లేని వాళ్ళు మాత్రమే జనాలను అట్రాక్ట్ చేయడం కోసం పలాందే మందు ఇది వేసేసుకుంటే అయిపోతుంది అని ర్యాండమ్ సజెషన్స్ ఇస్తుంటారు. సో ఫాలో ఏ క్వాలిఫైడ్ డాక్టర్. అండ్ చాలా వరకు కూడా హెల్త్ అడ్వైజెస్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ మీదనే ఉండాలి, కానీ పలానా రోగానికి ట్రీట్మెంట్లు చెప్తున్నారంటే ఇట్స్ నాట్ రైట్. అట్లా ఎవరు చెప్పారు మోస్ట్లీ క్వాలిఫైడ్ డాక్టర్స్. ఓకే, అంటే ఇప్పుడు డాక్టర్స్ ఎవరైనా సరే, అంటే ఇప్పుడు మీరు అన్న క్వశ్చన్ అది మీకు కూడా వర్తిస్తుంది. అందుకే ఇప్పుడు నా వీడియోస్లో చూడండి, ఎక్కడ ఒక హెల్త్ తీసుకొని పలానా ట్రీట్మెంట్ అని ఇంతవరకు ఎక్కడ చెప్పలేదు. ఇవి చేయకండి, ఇలా చేయడం పిచ్చి, ఇవన్నీ మూఢనమ్మకాలు అనే వీడియోసే ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద టైం. ఈవెన్ ఒక చికెన్ పాక్స్ వచ్చింది, ఏం చేయాలంటే ఇంట్లో కూర్చొని పసుపు రుద్దుకుంటూ వాళ్ళ స్నానం చేయకుండా ఇబ్బంది పెట్టకండి అని చెప్పింది తప్పించి సో అండ్ సో ఈజ్ అ డిసీజ్, దీనికి ట్రీట్మెంట్ ఇది, మీరు ఇంట్లో ఈ ట్యాబ్లెట్స్ వేసేసుకొని నేను ఎప్పుడు చెప్పలేదు. ఇంతవరకు ఇక్కడ ఏ ఒక్క వీడియోలో కూడా పలాంది ట్రీట్మెంట్ అని చెప్పలేదు. ఇప్పుడు వ్యాక్సిన్స్ వేసుకోండి మంచిదని చెప్పాను, మూఢనమ్మకాలు నమ్మొద్దని చెప్పాను, పలానా కండిషన్లో ఉంటే తొందరగా వెళ్ళి డాక్టర్ చూపించుకోమని చెప్పాను. అంతేగాని అలాంటి పిచ్చి సజెషన్స్ ఇవ్వలేదు, నేను ఇవ్వను. ఐఎమ్ వెరీ కేర్ఫుల్. ఒక వీడియో మీద నేను చాలా రోజులు ఆలోచించే ఇస్తాను, ఊరికే ఆవేశంలో చేసేది కాదు. సో ప్రాపర్గా స్క్రిప్ట్ చెప్పినా కదా, చాలా టైం తీసుకుంటాను. ఒక డైలాగ్ పొరపాటున రీచ్ అవుతే దీనికి వేరే అర్థం వచ్చినా కూడా వాడు ఇంకేమైనా అర్థం చేసుకుంటాడేమో అన్నంత జాగ్రత్తగా ఆలోచించుకొని రాస్తాను. ఐ వోంట్ డూ దట్. సో దీని వెనుక మీది ఇంత కష్టం ఉంటుంది అనమాట, ప్రజల్లోకి వెళ్తుంది, అది వాళ్ళకి యూజ్ అవ్వాలి, మనం ఏది పడితే అది చేయకూడదు, మనం యూజ్ కోసం కానీ లేకపోతే మన ఇన్కమ్ కోసం అని కానీ అని చెప్పి మీరు ఇంతలాగా వెనక వర్కౌట్ చేస్తూ ఉంటారనమాట. చాలా గ్రూప్స్ ఉన్నాయి, యూట్యూబ్కి ఒక గ్రూప్ ఉంటుంది, దీనికి ఒక గ్రూప్ ఉంటుంది. అండ్ ఇంకా మీకు తెలిసినట్టయితే మీమ్స్ చాలా ఇస్తుంటా. సో మీమ్స్ కూడా సపరేట్ ఒక గ్రూప్ పెట్టుకుంటా, నాకు నచ్చిన మీమ్ ఆల్రెడీ ముందే రెడీ చేసి పెట్టుకుంటా. సో దీనికి కౌంటర్ వేసేద్దాం అని చెప్పేసి. సో అట్లా అన్ని ప్రిపరేషన్లో నడుస్తూనే ఉంటాయి. ఓకే, సో మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఉన్నారనమాట. అంత ప్రాపర్ ప్లానింగ్తో. ఎందుకంటే ఇనిషియల్ డేస్లో వీడియోస్ వైరల్ అయిన తర్వాత నెక్స్ట్ వీడియోలు చేద్దాం అన్నప్పుడు ఈ ర్యాండమ్ థాట్స్ బండి మీద పోతుంటే ఊరికే టైంలో ఫ్రీ టైంలో వచ్చేది. బండి మీద వెళ్తున్నప్పుడు ఒక థాట్ వస్తుంది, నైట్ బెడ్ మీదకి ఎక్కినాక ఒక థాట్ వచ్చేది. ఇవన్నీ ఏం చేయాలో అర్థం కాకపోయేది. దెన్ లేదు, ఓకే మనం ఎక్కడో దగ్గర రాసి పెట్టాలి లేకపోతే గుర్తుండవని చెప్పేసి అట్లా వాట్సాప్ గ్రూప్ పెట్టేసుకొని ఎప్పుడు ఏ థాట్ వస్తే ఆ థాట్ని టైప్ చేసేసి పెట్టుకుంటాను. ఓకే, ఎప్పటికప్పుడు మనకు తెలియదు కదా, అద్భుతమైనవి పంచ్ లైన్ మళ్ళీ రాదు. సో అట్లా చాలా ఫేస్ అయినా కొంచెం మంచి పంచ్ డైలాగ్ వస్తుంది, మళ్ళీ మనం బండి ఆపే లోపల మర్చిపోతా, అమ్మారే వద్దు. సో ఇప్పుడు నుండి ఏ డైలాగ్ వచ్చినా వెంటనే దాంట్లో పెట్టేసుకుంటాను. ఓకే, సో సూపర్. అంటే మనం ఏంటంటే వీడియోస్ చేసే వాళ్ళు ఏదో ఏదో చేసేస్తారులే, ఏదో మాట్లాడతారులే అనుకుంటాం, కానీ వెనక చూడండి ఇంత వర్కౌట్ చేస్తారనమాట మన గురించి. ప్రజలకి ఈ విధంగా వెళ్ళాలి, ఈ విధంగా వాళ్ళు మళ్ళీ తప్పుడు దోవలోనే వెళ్ళకూడదు, తప్పుగా అర్థం చేసుకోకూడదు అని చెప్పి ఇంత వర్కౌట్ చేస్తారనమాట సార్. నిజంగా హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. అంటే ఇంకొకసారి ఈ ఫీల్డ్లో దిగినాము, ఎడ్యుకేట్ చేద్దాం అనుకున్నప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్లో చేయాలి, సగం సగం చేయొద్దు. చేసిన వీడియో క్వాలిటీ ఉండాలి. అండ్ ఈ వీడియో కొన్ని జనరేషన్స్కి హెల్ప్ కావాలి. ఇవాటితో ఈ వీడియో ఇవాళ ఆగద్దు, నెక్స్ట్ జనరేషన్ పేరెంట్స్ కూడా ఈ వీడియోస్ హెల్ప్ కావాలి, అంత ఆలోచించుకొని చేస్తున్నాను. మెయిన్గా మీ వీడియోస్ అట్రాక్ట్ అవ్వడానికి కూడా అదే అనమాట. ఎక్కువగా మీరు ఏంటంటే జనరల్గా ఇప్పుడు అందరికీ మూఢనమ్మకాలు బాగా ఎక్కువైపోయినాయి. పెద్దవాళ్ళు చెప్పినవి ఓకే, మంచి చెప్తే ఓకే, కొన్ని వరకు మనం పాటించవచ్చు, కొన్ని వరకు ఏంటంటే
సీరియస్ వరకు ఆగకూడదు. అవును. మీరు ఏంటంటే మీరు చెప్పే విధానం అలాగే ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద, అందుకని మీరు చాలా ఇంతలాగే వరకు- అట్రాక్ట్ అయ్యారు చాలా జనాలకి. వరకు తిట్టుకుంటూనే చెప్తా. ఈ అనవసరమైన సజెషన్స్ ఇచ్చేవాళ్ళు అదే అదే చూస్తే వాడు కంపల్సరీ కాలుతున్నాయి. అది అమ్మ నువ్వెవర్రా నేను చెప్పేది తప్ప. అవునవును. బట్ స్టిల్ అవి తీసేయాలంటే కొంచెం గట్టిగానే చెప్పాలి అదే అనేది చాలా మంది అన్నారు, సార్ సాఫ్ట్గా చెప్పొచ్చు కదా సార్, ఎందుకంత గట్టిగా మాట్లాడతారు అంటే, ఎందుకు తిట్టుకుంటూ చెప్తారు, నార్మల్గా చెప్తారు. నార్మల్ చెప్తే ఎవడినాడు. అదే ఇలాంటివి పోవాలంటే కొంచెం గట్టిగానే చెప్పాలి. నార్మల్గా చెప్పే డాక్టర్స్ చాలా మంది ఉన్నారు. అవును. కొంచెం గట్టిగా చెప్పడానికి నేను ఉన్నా కాబట్టి నేను అదే స్టైల్లో కంటిన్యూ చేస్తానని చెప్పిన. అదే ఏంటంటే ఈ పనికి మన చిన్న చిన్న చిట్కాలన్నీ మన ఇళ్లలో యూజ్ చేసేసి పిల్లలు పీకలు అంటే, వేగొచ్చే వరకు. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఏమవుతుంది సార్, ఏం పోయేది ఉంది అంటారు. ఏం పోతుంది అంటే టైం పోతుంది. అదే. ఒక పలానా రోగం వచ్చినప్పుడు నేను నెక్స్ట్ రోజు వస్తే తగ్గిపోవాల్సింది, నువ్వు ఒక వారం 10 రోజులు నెల రోజులు నువ్వు ఇంట్లో ఆ రెమెడీస్ అనుకుంటూ వెయిట్ చేసి దాన్ని పెద్ద చేసి తీసుకొస్తావు. సో ఈ టైం క్రూషియల్ కదా, మీకు తెలియదు ఆ డిసీజ్ ఎక్కడ దాకా వెళ్తుందో. పెద్దదైతే క్యూర్ అయిపోతే మళ్ళీ మిమ్మల్ని మళ్ళీ తిడతారు. మమ్మల్ని తిడతారు. సో అందుకనే బిగినింగ్లోనే రావాలి, బిగినింగ్లోనే ఈ హోమ్ రెమెడీస్ అని పిచ్చి ఆపేయాలి. కాబట్టి చాలా వరకు హోమ్ రెమెడీస్ మీద చాలా వీడియోస్ చేసిన. సో అవును. అనవసరమైనవి మీరు ఇంట్లో ప్రయోగాలు చేయొద్దు. సో ఏదైనా ఉంటే తొందరగా రండి. డబ్బులు లేవనేటోళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళొచ్చు. ప్లెంటీ ఆఫ్ డాక్టర్స్ ఇప్పుడు ఒకప్పటిలా కాదు. ఈవెన్ ఊళ్ళల్లో కూడా క్వాలిఫైడ్ డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారు. సో మన వాళ్ళు బద్ధకం క్యాండిడేట్స్. అదే అంటే ప్రైవేట్ హాస్పిటల్కి రావాలంటే మెయిన్ గా డబ్బులకి భయపడే వాళ్ళు ఉంటారు కదా సార్. అట్లా చాలా వాళ్ళందరికీ మంది. నేనేం చెప్తున్నా అదే. అంటే, ఊరికే డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటావు, చిన్న చిన్న దాన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా అని కూడా నాకు కమెంట్స్ వచ్చాయి. వెళ్ళు, మీ ఇంటి దగ్గరే ఉన్నది పిఎస్సి, దానిలో డాక్టర్ ఉంటాడు, క్వాలిఫైడ్ డాక్టర్సే ఉంటున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ పిఎస్సీలలో పీడియాట్రిషియన్ లాంటి స్పెషలిస్టులు కూడా ఉంటున్నారు. ఒకప్పుడు అసలు ఉండేటివి కాదు. అవును. ఇప్పుడు అన్ని డాక్టర్స్, అన్ని స్పెషలిస్ట్ డాక్టర్లు మీ ఊర్లలో అవైలబుల్ ఉన్నప్పుడు పోయి చూపించుకోవడానికి ఏంటి. అదే ఓకే. అండ్ ఫైనల్లీ మా గురించి ఏం చెప్తారు సార్, ఇంటర్వ్యూ గురించి, నా గురించి? నైస్ ఇంటర్వ్యూ, చాలా సింపుల్గా స్మూత్గా వెళ్ళిపోయింది. అండ్ మీరు అడిగినప్పుడు చిన్న ఫియర్ ఉండే, అదే మళ్ళీ ఇంటర్వ్యూ అంటున్నారు, ఏం క్వశ్చన్ చేస్తారు, అసలు మీ పాత వీడియోస్ చూసినా అన్నట్టు ప్రాపర్ జర్నలిస్ట్ లా ఉన్నారు, వీళ్ళు ఎక్కడ ఏం క్వశ్చన్స్ అడుగుతారు అని కొంచెం స్ట్రెస్గా ఉండే. బట్ ఇట్ వాస్ నైస్. ఓకే. మేము చాలా సాఫ్ట్ సార్. నేను కూడా సేమ్ సాఫ్ట్, అంతే, అందుకే వర్కౌట్ అయిపోయింది. అవును, నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. అండ్ మా కోసం అడిగిన వెంటనే ఓకే, కొంచెం టైం, మీ బిజీ షెడ్యూల్ కూడా పక్కన పెట్టి మా కోసం అంటే కొంచెం వేరే టైం. వాళ్ళకి కూడా కొన్ని ప్రామిసెస్ చేశాను, వాళ్ళతో ఇంటర్వ్యూలు చేస్తాను. సో అది చేయబట్టి మీకు టైం ఇవ్వడానికి కొంచెం లేట్ అయింది. ఏదైనా సరే మీ ప్రామిస్ నిలబెట్టుకున్నారు, నాకైతే ఇంటర్వ్యూ ఇచ్చారు అండ్ నా కోసం ఇంత దూరం మా స్టూడియోకి వచ్చారు, మీ టైంని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అండ్ చూసారు కదా, సార్తో మాట్లాడడం చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ సార్ వీడియోస్ ఎవరైనా కానీ చూడకపోయి ఉంటే డెఫినెట్గా వెళ్ళండి, చూడండి. అండ్ ఈ వీడియోస్ మీకు బాగా నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి టుడే టుమారో ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.